నా విషయంలో ఆ పర్సన్‌కి తనకి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయని తెలిసి కూడా హైడ్ చేశారు. ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఇప్పుడు ఉంటున్న సిట్యుయేషన్స్‌కి యూఎస్‌లో ఇఫ్ పాసిబుల్ ఐ వుడ్ సే ట్రై టు లివ్ ఇన్ విత్ దెమ్ అని చెప్తాను. యూ కెన్ హావ్ యువర్ బౌండరీస్ అండ్ యూ కెన్ టోటలీ బీ ఇన్ కంట్రోల్. అండ్ ఒక నెల రోజుల పాటు ఎవరు నటించలేరు. ఏదో ఒక మొమెంట్‌లో, ఏదో ఒక సెకండ్‌లో వాళ్ళ యాక్చువల్ పర్సనాలిటీ వస్తుంది. హలో ఎన్ఆర్ఐ పెలిగోలా లిసనర్స్. దీస్ ఆర్ ఎక్స్ట్రీమ్ కేసెస్ అండి. చాలా రేర్గా జరుగుతాయి. ఇన్స్టెడ్ ఆఫ్ వరీయింగ్ ఆర్ సెకండ్ గెస్సింగ్ ద హోల్ మ్యారేజ్ సిస్టమ్, ప్లీజ్ లిసన్, అనలైజ్ అండ్ అప్లై దోస్ టేక్అవేస్ ఇన్ యువర్ ఓన్ లైఫ్ టు మేక్ బెటర్ డెసిషన్స్. మన గెస్ట్ వాలంటరీగా వచ్చి తన స్టోరీ షేర్ చేసిన పర్పజే అది. నాకు జరిగింది ఇంకెవరికి జరగకూడదు అని. రేపొద్దున్న మీరొచ్చి ఆ అమ్మాయికి నీ వల్ల నేను ఒక మంచి డెసిషన్ తీసుకున్నాను ఆర్ ఒక మ్యాచ్కి నో చెప్పాను అని ఇఫ్ యూ హ్యాపెన్ టు రైట్ ఎ కామెంట్ ఆన్ దిస్ పాడ్కాస్ట్, ఐఎమ్ ప్రెటీ షూర్ దట్ విల్ మేక్ హర్ రియలీ హ్యాపీ. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, వి నో తను ఎన్ని సార్లు డిలే చేసినా, ఎన్ని ఎక్స్‌క్యూజెస్ ఇచ్చినా, నేనుంటున్న స్టేట్‌ని బట్టి ఆ పర్టిక్యులర్ టైమ్ లైన్ బీ ఇట్ 1 ఇయర్ ఆర్ 1½ ఇయర్ తర్వాత నాకు తను కోఆపరేట్ చేసినా, చేయకపోయినా నాకు డివోర్స్ వస్తాయనయితే నాకు తెలుసు. బట్ ఐయామ్ జస్ట్ వెయిటింగ్ తను ఒకవేళ కోఆపరేట్ చేసి ముందే డివోర్స్ ఇస్తాడా అని. నాకు లాస్ అయ్యేదేమీ లేదు. ఎందుకంటే నేనేం యాలిమోనీ అడగట్లేదు. ఏమీ అడగట్లేదు. జస్ట్ సైన్ పెట్టి డివోర్స్ పేపర్స్ ఇవ్వు అనే కాబట్టి అది అతను ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ స్టేట్‌ని బట్టి పర్టిక్యులర్ టైమ్ తర్వాత నాకొచ్చేస్తాయని తెలుసు. ముందు ఇస్తే బెటర్ అని అనుకుంటున్నాను అంతే. అండ్ ఆల్సో మా డ్యాడీ చనిపోయినప్పుడు తను ఒకసారి ఫోన్ మాట్లాడాలి అని అంటే మా అటార్నీ మాట్లాడమని చెప్పారు. బికాజ్ నువ్వు డైరెక్ట్‌గా మాట్లాడితే కొన్ని సార్లు నీ నుంచి అడిగితే వాళ్ళు కన్విన్స్ అయ్యి ముందే ఇవ్వచ్చు. ఒకసారి మాట్లాడి చూడు ఏమన్నా రిజల్ట్ వస్తుందేమో. నువ్వు ఇండియా ఎళ్ళాలనుకున్నా ఎళ్ళొచ్చు కదా! అలాంటి టైంలో అని అంటే నేను మాట్లాడాను. మాట్లాడినప్పుడు ఆ కాల్ బతిమలాడడంతో స్టార్ట్ అయింది. కలిసుందాము, నేను మారిపోయాను, వచ్చెయ్యి అని. నేను మైండ్‌కి డిసైడ్ అయ్యి ఉన్నాను కాబట్టి, లేదు మన మ్యారేజ్ ఈస్ ఓవర్. అది పేపర్ మీదే ఉంది. అది ఎండ్ చేయడానికని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నన్ను నిజంగా అర్థం చేసుకొని రెస్పెక్ట్ చేసి ఉంటే నాకు ఈ ఒక్క ఫేవర్ చెయ్యి. కలిసున్నప్పుడంతా కొట్టుకొని ఇట్లాగే ఉంది కదా! ఇప్పుడన్నా కోఆపరేట్ చేస్తే రేపు నేను గుర్తుపెట్టుకునేది అలా గుర్తుపెట్టుకుంటాను. ఇప్పుడు కూడా కోఆపరేట్ చేయకపోయినా నాకు జడ్జ్ ఎనీవే ఇస్తారు. బట్ నువ్వు నిన్నెలా గుర్తుపెట్టుకుంటానంటే ఫైనల్‌గా కూడా అర్థం చేసుకోలేదు ఈ అబ్బాయి అనే గుర్తుంటది. ఇంక నీ ఇష్టము. నేనింకేం చెప్పాలనుకోవట్లేదు అని అన్నాను. ఇలా ఓకే. చెప్పగానే అతను ట్రిగ్గర్ అయిపోయి కోపమొచ్చేసిందనమాట కాల్‌లో. వితిన్ 10 మినిట్స్ ఆఫ్ థాట్ కాల్ కోపమొచ్చేసి, "నువ్వు ఇలాంటి ఆడదానివే నువ్వు. అందుకే మీ నాన్న చనిపోయాడు. బరి తెగించావు నువ్వు. పెళ్లి చేసుకొని మొగుడుతో కాపురం చెయ్యని అక్కడికి పంపిస్తే, నువ్వు మొగుడుతో ఇది చేయకుండా మొగుడు కొడుతున్నాడని భరించలేను. నేనెందుకు పడుండాలి. ఇప్పుడు నేను మోడర్న్ మైండ్‌సెట్ అమ్మాయిని. నేనెందుకు పడుండాలి అని బయటికెళ్ళి డివోర్స్ అడుగుతున్నావా నువ్వు? సంవత్సరం నుంచి బయట ఉంటున్నావు. నీకసలు బుద్ధుందా లేదా? ఇలాగేనా మీ ఇంట్లో మీ అమ్మ, నాన్న నిన్ను పెంచింది? ఇదంతా చూడలేక, తట్టుకోలేక మీ నాన్న పోయాడు. కోవిడ్ వచ్చి కాదు. నువ్విచ్చిన మెంటల్ టెన్షన్ వల్ల మీ నాన్న పోయాడు. నీదేం బతుకు అని ఇట్లా అన్నాడన్నమాట. అంటే ఐ వాస్ నాట్ సర్ప్రైజ్డ్ తనలా మాట్లాడినందుకు. బికాజ్ అంతకు ముందు కూడా మా పేరెంట్స్‌ని చాలా తక్కువ చేసి మాట్లాడాడు. తెలుసు కానీ అంటే మనిషి చనిపోయిన తర్వాత చనిపోయిన వాళ్ళకన్నా రెస్పెక్ట్ ఇస్తారేమో అనుకున్నాను. అసలు వాళ్ళని టాపిక్‌లోకి తీసుకురావాల్సిన అవసరం లేదు. తర్వాత నేను రిగ్రెట్ అయ్యాను. కాల్ మాట్లాడాలి అని వాళ్ళ అటార్నీ నుంచి రిక్వెస్ట్ వస్తే ఏమన్నా కండోలెన్సెస్ చెప్పడానికో, దేనికన్నా మాట్లాడడానికేమో నేను అదే మాట్లాడుతూ అడుగుదాం నాకు కొంచెం డివోర్స్ త్వరగా ఇవ్వవా అని అనుకున్నాను. కానీ ఇవి కండోలెన్సెస్ కాదు. ఇంకా పెయిన్‌ని క్రియేట్ చేయడానికి లాగా ఉంది ఆ కాల్ అనిపించింది నాకు. బట్ దెన్ నేను ఎవరి నుంచి కల్చర్ మానర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ తన బిహేవియర్ ఏంటనేది సంవత్సరాలు చూసాను కదా! నేను ఇంట్లో 4 గోడల మధ్యన. అలాంటి పర్సన్ నుంచి నేను మానర్స్ ఎక్స్‌పెక్ట్ చేయడం నా తప్పు. సో, అంతలాగా అంటే అలా ఎవరంటారు? మనిషి చనిపోయినప్పుడు కూడా ఫోను చేసి మరీ ఇట్లాగా "నువ్వే ఎగ్జాక్ట్‌లీ. చంపుకున్నావు మీ యాహ్! నాన్నని"
నీవు చూడలేక, నువ్వు చేస్తున్న పనులు చూడలేక చచ్చిపోయాడు అనంటే, నేనేం తప్పు చేశాను? నాకేమని అలా అర్థం కాలేదు. సరే అని ఇంక నేను పెట్టేసాను. చెప్పాను నా అటార్నీకి ఇట్లా, ఇట్లా అని. ఇంక చేసేదేముంది అని వెయిట్ చేస్తూ ఉన్నామనమాట వాళ్ళిస్తున్న రీజన్స్‌కి. షీ వాస్ ట్రైయింగ్ హర్ బెస్ట్ టు పుష్ అనమాట. జడ్జ్‌ని పుష్ చేయడము, ఇవన్నీ రీజన్స్ ప్లీజ్ ట్రస్ట్ అస్ అని. బట్ కోవిడ్ వల్ల టైమ్ లైన్స్ డిలే అయ్యాయి కాబట్టి సంవత్సరంన్నర పైన అవుతూ ఉంది. ఇంకా వాళ్ళు ఇంకా ఎక్స్‌ట్రా మనీ అడిగితే నేనివ్వడానికి ఓకేగా లేను. ఇంకా ఇప్పుడు ఎక్స్‌ట్రా మనీ నేనివ్వడానికి ఓకేగా లేను కాబట్టి నా కార్‌ని అడిగాడనమాట తను. వాట్? కార్‌ని. సో, కార్‌ది ఏమైందంటే సిట్యుయేషను నేనే కార్‌ని కొన్నాను. అయితే కార్ కొనేప్పుడు ఏదో చేస్ బ్యాంక్‌తో అప్పుడు 0% ఇంట్రెస్ట్‌తో వస్తుందనమాట డీల్. నేను కొన్న మోడల్ మేక్ వాళ్ళు చేస్ బ్యాంక్‌తో టై అప్ అయ్యి 0% ఇంట్రెస్ట్‌తో ఇస్తున్నారు. ఓకే. సో, చేస్ అకౌంట్ నా దగ్గర అప్పుడు లేదు. తనకు ఆల్రెడీ చేస్‌లో అకౌంట్ ఉంది ఎప్పటినుంచో. సో, తన దానిలో లోన్ పెట్టాము. 0% ఇంట్రెస్ట్ కాబట్టి తన పేరు మీద లోన్ తీసుకున్నాము కార్ లోను. నేను మొత్తం క్యాష్ ఇచ్చాను తనకి. ఆ క్యాష్ అంటే నా అకౌంట్ నుంచి తనకి ట్రాన్స్‌ఫర్ చేశాను. కార్ మనీ ఎంతో అంతా ఫుల్ ట్రాన్స్‌ఫర్ చేశాను. ఆ నెక్స్ట్ వీక్‌లో ఫ్యూ డేస్ కొన్ని అట్లా వైర్ చేసి. ఓకే. సో, తన అకౌంట్ నుంచి జస్ట్ ఆ ఈఎంఐకి ఎళ్ళిపోతున్నాయన్నమాట. కార్ ఈఎంఐకి అంతే. బట్ కార్ తన పేరు మీదే ఉంది. అంటే ఇంకా వైఫ్ అండ్ హస్బాండ్‌గా ఉన్నప్పుడు ఎవరి పేరు మీద ఉంది, ఎవరు కడుతున్నామని పెద్దగా ఏమి చూసుకోం గదా మనము. ఎగ్జాక్ట్‌లీ. సో, నేను కూడా తనేమి మనీ అడగలేదు అప్పటికి. కార్ నా పేరు మీద ఉంది. బట్ కొనుక్కుంటున్నావు. నాకు డబ్బులివ్వని నన్నడగలేదు. కానీ నాకు ఎప్పుడు ఇండిపెండెంట్‌గా ఉండడమే నేర్పించారు ఇంట్లో గూడా. నేనెప్పుడు డిపెండ్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు కాబట్టి తను అడగకపోయినా కార్ కొన్న ఫస్ట్ వీక్‌లోనే నేను మనీ అంతా ట్రాన్స్‌ఫర్ చేశాను. ఫుల్ అమౌంట్ ఫర్ కార్ తనకి. తనేమి వద్దు అని కూడా అనలేదు. ఇచ్చాను, తీసుకున్నాడు. అక్కడ ఈఎంఐస్ అయిపోతున్నాయి. సో, తను పెట్టిన కండిషన్ ఏంటంటే, కార్ తన పేరు మీద ఉంది కదా! తను ట్రాన్స్‌ఫర్ చేయను రిజిస్ట్రేషన్ అని. ఈవెన్ దో నేను మనీ కట్టిన. కార్ ఇచ్చేయాలి అని. సో, నన్ను ఎక్స్‌ట్రా మనీ అడగడంతో పాటు కార్ కూడా కండిషన్‌లో పెట్టారు. ఇంక చేసేది ఏమీ లేక నాదే బుద్ధి తక్కువ కదా! ఒక అకౌంట్ పెట్టుకొని నేను నా పేరు మీద లోన్ తీసుకొని ఉండాల్సింది. హస్బెండే కదా అని ట్రస్ట్ చేసి తన పేరు మీద తీసుకొని నేను మనీ ట్రాన్స్‌ఫర్ చేశాను కదా! ఇప్పుడు దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని కార్ నా పేరు మీద ఉంది. నేను రిజిస్ట్రేషన్ చేయను. సో, ఇంకా ఐ హాడ్ టు గివ్ అప్ ఆన్ కార్ ఆల్సో. సో, బేసికల్లీ సెపరేట్ అయినప్పుడు నేను వర్క్ ల్యాప్‌టాప్‌తో కార్‌తో వాకౌట్ చేశానని చెప్పాను కదా! హుహు. ఆ కార్ కూడా ఇచ్చుకోవాల్సొచ్చేసిందనమాట. నేను డబ్బులు పెట్టుకున్న కారు. సో, ఐ హాడ్ టు అయ్యో! గివ్ అప్ ఇంక అంతే. అంటే అవి ఇస్తే సైన్ చేస్తా అన్నారు. సో, బేసిక్‌లీ సైన్ జాయింట్ చేసి అకౌంట్‌లో మనీ లేదు. యాహ్! ఓకే. మీ సొంత డబ్బులతో ఉన్న కార్ లేదు. లే మీరు రివర్స్‌లో చార్జెస్ ప్రెస్ చేయట్లేదు. యాలిమనీ అడగట్లేదు. స్టిల్ మీ అవ్వట్లేదు. దగ్గర నుంచి మొత్తం తీసుకున్నారు. యాహ్! తీసుకున్నారు. ఐ అండర్‌స్టాండ్. ఇప్పుడు విన్న నాకే టిపికల్లీ నా దగ్గర జనరల్‌గా ఫ్రెండ్స్‌కి తెలుస్తది. ఏదో ఒక రెస్పాన్స్ ఉంటదనమాట. ఎవరైనా ఏదో చెప్తే. కన్సోల్ చేయగలుగుతా. కానీ మీ స్టోరీ వింటున్నప్పుడు నాకసలు మాటలు రాట్లేదు. ఏమని రెస్పాండ్ అవ్వాలో తెలియట్లేదనమాట. సో, ఐ టోటలీ అండర్‌స్టాండ్. మీరు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారు? ఏం ఫేస్ చేసుంటారో వింటుంటేనే అసలు ఎగ్జాస్టింగ్‌గా ఉంది. ఇంకా ఉన్నాయి క్వెషన్స్ వాటి మీద. బట్ యాహ్! లెట్స్ సో, కంటిన్యూ ద అలా సెపరేషన్ అంటే ప్రాసెస్. ఇదెందుకు అట్లా అడిగారు. మీరు కార్ గూడా ఇచ్చేసారు. కార్ కూడా ఇస్తానని మేము చెప్పాము అన్నమాట. కార్ ఇస్తాము అని. బికాజ్ చేసేందుకేమీ లేదు. తన పేరు మీద ఉంది. రిజిస్టర్ చేయనంటున్నారు. ఇంకా డిలే చేస్తానంటున్నారు. అండ్ కాల్‌లో మాట్లాడినప్పుడు మా డ్యాడీ గురించి అన్న తరువాత, నేను డివోర్స్ ఇచ్చేస్తే బానే ఉంటావు కదా! ఇంకొకడిని ఎవడినన్నా చేసుకొని ఎళ్దాము, హ్యాపీగుందాం అని అనుకుంటున్నావా? నా వల్ల అయినంత వరకు నేను కేస్‌ని డిలే చేస్తూనే ఉంటాను. ఏమైనా చేసైనా. అందుకే ఎళ్లి ఇండియాలో కూర్చున్నా ఇన్ని రోజులు అని కూడా చెప్పాడు తను కాల్‌లో. ఓకే. ఓకే. సో, బేసిక్‌లీ కార్ అడగడం, మనీ తీసేసుకోవడం ఇదంతా ఇండైరెక్ట్‌లీ టెల్లింగ్ యూ థట్ నేనివ్వను. నువ్వెలా రావో నేను యాహ్! జూస్తా. ఎలా రావో నేను చూస్తా అని బెదిరిస్తూ నా దగ్గరికి రావడము ఆర్ మాక్సిమం ఐ విల్ డిలే సో థట్ యూ డోంట్ ఫైండ్ ఎనీ అదర్ పార్ట్నర్. నాకు ఒకప్పుడు డివోర్స్ ఇస్తున్నావు ఇష్టం లేకుండా. సో, నేను గూడా నీ లైఫ్‌ని స్క్రూ చేస్తాను. నువ్వు మూవ్ ఆన్ అవ్వకూడదు. ఓకే. సో, అర్థమవుతుంది. డిఫరెంట్ డైరెక్షన్స్‌లో ఎలా వస్తున్నాయో. సో, బేసిక్‌లీ స్మాల్ క్వెషన్స్. ఆ రోజు మీరు వాకౌట్ చేశారు కదా! విత్ ఎ రైట్. ల్యాప్‌టాప్ బ్యాగ్. సో, అవును. బేసిక్‌లీ క్లోత్స్ మీరెప్పుడు వెనక్కి వెళ్లి తీసుకోలేదా? తరువాత ఎప్పుడో ఒక 8 మంత్స్‌కో, 9 మంత్స్‌కో తీసుకున్నాను. ఓహ్! ఓకే. బట్ హౌ? ఐ మీన్ తనుంటారుగా. ఆబ్వియస్‌లీ అప్పటిదాకా మీకు హి భయం వాస్ ఉంటది. నాట్ ఇన్ టచ్. హి సెడ్ నేను ఔట్ ఆఫ్ యూఎస్ వచ్చేసాను. ఇండియా ఎళ్ళిపోయాను అని. ఓకే. సో, మీ దగ్గర కీ ఉంటే ఆ కీతో వెళ్లి తీసుకున్నారా?
తను నిజం చెప్తున్నాడో, అబద్ధం చెప్తున్నాడో ఇవేం తెలీదు. ఓకే. సో నేను నాకు రిస్క్ చేయాలి అసలు మనిషిని చూడాలని కూడా అనిపించలేదు నాకు. ఐ అండర్‌స్టాండ్. తర్వాత అటార్నీస్ కోఆర్డినేట్ చేసుకొని కలెక్ట్ చేసుకోవాలని చెప్పి వన్ ఫైన్ డే ఐ వెంట్ విత్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అండ్ పిక్డ్ అప్ మై క్లోత్స్ అంతే. ఓకే. ఓకే. We asked him not to be there. So just keys నా ఫ్రెండ్ పిక్ చేసుకుంటే we went and gathered my clothes and then తర్వాత కీస్ హ్యాండ్ ఓవర్ చేయడం అయింది తర్వాత. ఓకే. బట్ సో అప్పటికే 8 months అవుతుంది. సో నేను వాకౌట్ చేశాక ఐ హాడ్ టు రీస్టార్ట్ ఎవ్రీథింగ్. ఇండియా నుంచి వచ్చేప్పుడైనా మనం 2 సూట్ కేసులు తీసుకొని వస్తాం కదా, యాహ్! బేసిక్ బట్టలు. ఇక్కడ అవును. అలా ఏం లేదు. వాకౌట్ చేసి హోటల్‌లో చెక్ ఇన్ చేశాక నెక్స్ట్ డే మార్నింగ్ నేను అసలు ఏం జరుగుతుందో ఇచ్చేసుకొని నేను మళ్ళీ వెళ్ళి టూత్ బ్రష్ నుంచి, బేసిక్ క్లాత్స్ నుంచి అన్నీ తీసుకోవాల్సొచ్చింది. అందుకే నేను ఆ రోజు బ్యాంక్‌కెళ్ళడానికి మర్చిపోయింది. యాహ్! ఐ కెన్ అండర్‌స్టాండ్. మరి హౌసింగ్ ఎలా? హోటల్‌లో ఒక 1 వీక్ ఉన్నాను. తర్వాత బయట రూమ్ చూసుకున్నాను. చూసుకొని వెళ్ళి అక్కడ ఉన్నాను. వన్ గుడ్ థింగ్ వాస్ జాబ్ అయిపోతుంది నా ప్రీవియస్ జాబ్. అదొక టెన్షన్ మైండ్‌లో ఉంది. వేరే జాబ్ వెతుక్కుంటూ ఉన్నాను. ఆ సైన్స్ ఎలా ఉంటాయంటే గాడ్ నుంచి డోంట్ వర్రీ ఐ యామ్ హియర్ అనేమో అంటే ఐ యామ్ నాట్ రిలీజియస్, ఐ యామ్ స్పిరిచువల్. ఐ బిలీవ్ ఇన్ దట్ వన్ అవర్ ఎనర్జీ, మానిఫెస్టేషన్ ఆల్ దీస్ థింగ్స్ కదా. నేను వాకౌట్ చేశాను. పొద్దున్నే లేచాను. జాబ్ గురించి టెన్షన్ ఉంది. ఇప్పుడు వాకౌట్ చేశాను అన్న టెన్షన్ ఉంది. తర్వాత ఆ రోజు మధ్యాహ్నం బ్యాంక్‌కెళ్తే బ్యాంక్‌లో అతను డబ్బులు తీసేసాడన్న టెన్షన్ ఉంది. ఏమి చేయలేను. కానీ ఒక్కటే ఏంటంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంది. ఇక్కడ ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది. మనీ అడిగితే ఇస్తారు. ఏదో ఒక జాబ్ తెచ్చుకున్న తర్వాత హ్యాండిల్ చేసుకోవచ్చు. వర్స్ట్ కేస్ అయితే ఏంటి ఇండియా ఎళ్తాము అన్న సిట్యుయేషన్‌లో ఉన్నా నేను అంతే. ఆ రోజు రాత్రి పడుకున్నాను. ఇవన్నీ ఆలోచించుకుంటూ నా కంట్రోల్‌లో ఏమీ లేవు కదా! నేనేం చేయగలను? జాబ్ ఎతుక్కోవడం తప్ప. అండ్ లాయర్‌ని పట్టుకొని డివోర్స్‌కి ఫైల్ చేసుకోవడం తప్ప నేనింకేం చేసేది లేదు. పెద్దగా వర్రీ అవ్వాల్సింది లేదు. వన్ బై వన్ హ్యాండిల్ చేద్దామన్న ధైర్యంతో నేను పడుకున్నా. నెక్స్ట్ రోజు లెగిచాను విచ్ ఇస్ మై సెకండ్ డే ఇన్ హోటల్. లెగవగానే లోకల్ గ్రూప్స్ ఉంటాయి కదా! జాబ్స్ అని గ్రూప్స్ ప్రతి సిటీలో ఏదో ఒక జాబ్ పోస్టింగ్స్ అని. యాహ్! ఆ గ్రూప్స్‌లో ఏదో జాబ్ పోస్టింగ్ వచ్చింది. అప్పుడే ఎవరో మెసేజ్ చేశారు. నా రోల్‌కి, నా స్కిల్ సెట్ తగ్గది. సో, ఐ రీచ్డ్ ఔట్ టు దెమ్ మెసేజ్ చేశాను. ఐ జస్ట్ గాట్ లక్కీ దే రెస్పాండెడ్ ఇమ్మీడియేట్‌లీ. మాట్లాడారు ఫోన్‌లో ఒక 10 మినిట్స్. దే ఫెల్ట్ ఓకే అని. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా చూస్తున్నారంట ఆ రోల్ కోసం, క్యాండిడేట్ కోసం. ఆ రోజు ఈవెనింగే నాకు ఇంటర్వ్యూ పెట్టిచ్చారు. ఆ ఇంటర్వ్యూ అయిన నెక్స్ట్ డేనే నాకు రోల్ కన్ఫర్మ్ చేశారు. Oh, it all happened in like within 2 24 days. hours. Oh, Okay. within 24 hours. Yeah, within 24 hours. Oh, so okay. ఐ జస్ట్ ఫెల్ట్ సో లక్కీ. ఒకటి పోయిందని బాధపడొద్దు. ఇంకొక బెటర్‌ది ఆల్‌వేస్ ఉంటది అని ఆన్ ఎ పర్సనల్ లెవెల్ ఇన్ని అవుతున్నా కూడా నాకు అట్‌లీస్ట్ ఇమ్మీడియేట్‌గా జాబ్ చూపించి సమ్ లైట్ ఇస్ దేర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టనెల్ ఐ డోంట్ హావ్ టు లూజ్ హోప్. ఇంత ఇమ్మీడియేట్‌గా నేను ఒక 1 మంత్ నుంచి జాబ్ సెర్చ్ చేస్తున్నా. నాకు కాల్స్ ఏమి రానిది. లిటరల్లీ బయటకొచ్చిన 1 డేలో వచ్చి వాళ్ళు ఇమ్మీడియేట్ ఇంటర్వ్యూ సెట్ చేయడం, ఇంటర్వ్యూ తీసుకొని నెక్స్ట్ డేనే నాకు రోల్ కన్ఫర్మ్ చేయడము. ఒక 2 వీక్స్‌లో స్టార్ట్ డేట్ ఇవ్వడము. అన్నీ అయ్యాయి. అండ్ యూ నో వాట్ నేనుంటున్న సిటీలోనే నేనుంటున్నది చాలా చిన్న సిటీ. చాలా తక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఒస్తాయి. ఆ సిటీలోనే నేనుంటున్న హోటల్ నుంచి జస్ట్ 10 మినిట్స్ అవే ఆ వర్క్ ప్లేస్. అక్కడే దొరికింది జాబ్. ఏ రిఫరెన్స్‌తో కూడా కాదు. ఐ వాస్ వెరీ కన్‌ఫ్యూజ్డ్ బికాజ్ నా సెపరేషన్, డివోర్స్ ప్రాసెస్ అక్కడ అవుతున్నప్పుడు ఇన్ కేస్ కోర్ట్ అటెండ్ అవ్వాల్సొస్తే నేను అదే సిటీలో ఉంటే బెటర్ అని నేను అనుకున్నాను. బికాజ్ వేరే చోట వేరే సిటీలో ఫ్లై అయ్యి మళ్ళీ ఎవ్రీ టైమ్ ఫ్లై అవ్వాలంటే అది ఇంకొక యాడెడ్ ఎక్స్‌పెన్సెస్ అని నేను అనుకున్నాను. బట్ ఐ జస్ట్ గాట్ లక్కీ. యూనివర్స్‌కి ఇట్లా అనుకున్నాను నేను అంతే. నా చేతిలో ఏమీ లేదు. బాధపడి నేను చేసేదేమీ లేదు. ఐ లీవ్ ఇట్ అప్ టు యూ. షో మీ సమ్ వే. షో మీ దట్ దేర్ ఇస్ సమ్ హోప్ అని అనుకున్నా. నెక్స్ట్ రోజు పొద్దున జాబ్‌ది పోస్టింగ్ వచ్చింది. ఆ రోజు సాయంత్రం ఇంటర్వ్యూ చేశారు. నెక్స్ట్ రోజు కన్ఫర్మ్ చేశారు. అండ్ అది కూడా వితిన్ ద సేమ్ సిటీ 10 నిమిషాల దూరంలోనే జాబ్. అది వచ్చిన తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. రూమ్స్ వెతుక్కున్నాను. ఇలా రెంటల్స్‌కి పెడతారు కదా! వెతికాను. వెళ్లి చూసుకున్నాను. నాకొక హోమ్ నచ్చింది. అక్కడ మూవ్ ఇన్ అయ్యాను. రూమ్‌మేట్స్ ఉన్నారు. నా ప్రైవసీ నాకుంది. సో, ప్రాసెస్ చేసుకుంటున్నాను లాయర్‌తో, అటార్నీతో. ఇదంతా చేస్తూ ఉన్నాను. కొన్ని రోజులు ఇట్లా వాళ్ళు పోస్ట్‌పోన్ చేసినప్పుడు, వెయిట్ చేస్తున్నప్పుడు ఒక రోజు ఇట్లా I-94ది వెరిఫై చేస్తే తను ఆల్రెడీ యూఎస్‌కి వచ్చి 2 మంత్స్ అవుతుంది. బట్ రీసెంట్‌లీ ఆల్సో దే లైడ్ అని అంత ఇన్ఫర్మేషన్ అంతా షేర్ Ah, చేస్తే మై అటార్నీ సెంట్ ఎన్ ఈమెయిల్ టు హిస్ అటార్నీ. ఓహ్! అది నాకు అడ్వాంటేజ్ అయింది. దొరికిపోయారు. ఇంకా ఏమీ చేయలేరు కాబట్టి
దే కేమ్ బ్యాక్ సేయింగ్ లైక్ దే విల్ సైన్ అండ్ గివ్ మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ అని. బట్ అంతకు ముందు కార్ అడిగితే ఈ I-94 దొరక్క ముందు కార్ అడిగితే ఫాస్ట్ గా రావడం కోసం ఇంకో ఆప్షన్ లేక నేను సైన్ చేసి కార్ ఇస్తానని చెప్పాను కదా, అది మార్చడానికి వీల్లేదు అని చెప్పారు. అని ఎలాగో దొరికిపోయాము అండ్ టైమ్ లైన్ కూడా దగ్గరకు వస్తుంది, మనం ఇంకా డిలే చేయడానికి కూడా లేదు, డిలే చేసినా కూడా జడ్జి ఇచ్చేస్తారు తనకి డివోర్స్. సో దాని బదులు ఇప్పుడు దొరికిపోతే మళ్ళీ మన క్యారెక్టర్ నెగెటివ్ అయిపోద్ది జడ్జి ముందు, ఎలా అయినా అమ్మాయికి డివోర్స్ వస్తే ఇంకా ఫర్దర్ డిలే చేసేది ఏమీ లేదు కదా అని దే వర్ లైక్ ఓకే వీల్ సైన్ ద డివోర్స్ అని. అండర్ వన్ కండిషన్, కార్ మాత్రం కావాలన్నారు. కార్ మాత్రం కావాలని. మీ లాయర్ ఏమన్నారు? రిజిస్టర్ ఇంకా కార్ విషయంలో చేసేదేం లేదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ తన పేరు మీద ఉంది. ఎవరేం చేయలేరు దాంట్లో. అన్‌లెస్ ఐ ఆస్క్ ఫర్ యాలిమోనీ, ఆ డిస్కవరీ ప్రాసెస్ ఆర్ అన్‌లెస్ ఐ ఆస్క్ ఫర్ మై జాయింట్ అకౌంట్ ఫండ్స్, ఆ డిస్కవరీ ప్రాసెస్ అయితదని చెప్పాను కదా, అది చేసినప్పుడు అప్పుడు నాకు కార్ అండ్ అదర్ మనీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ దట్ యాడ్స్ అప్ అనదర్ 1.5 ఇయర్. కానీ పర్జ్యూరీ అంతకన్నా పెద్ద క్రైమ్ గదా! ఆ అబ్బాయికి ఒక 4 ఇయర్స్ ఇఫ్ హి లివ్స్ ఇన్ కాలిఫోర్నియా. లాయర్ అక్కడ డిస్బార్ అయిపోవచ్చు. ఓకే. అంత పెద్ద రిస్క్ ఉండేటప్పుడు వాళ్ళు బట్ రిస్క్ ఇట్ తీస్ యాడ్స్ మోర్ టైమ్ ఫర్ ద కేస్ కదా. అది 1 మంత్ అవ్వచ్చు, 1 ఇయర్ అవ్వచ్చు. కానీ ఐ డిడ్ంట్ వాంట్ టు స్పెండ్ అనదర్ డే. యాహ్! ఐ అండర్‌స్టాండ్. యూ నో ఇఫ్ ఐ హావ్ ఎ సపోర్టింగ్ ఫ్యామిలీ హియర్, అన్న ఉన్నా ఆర్ అక్క ఉన్నా, ఒక పర్సన్ నా దగ్గర ఉంటే అది వేరు. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! ఐ అండర్‌స్టాండ్. ఒక్క అమ్మాయివే నువ్వు ఆ! మొత్తం ఇదంతా హ్యాండిల్ జేయాలి అనంటే అంత అస్సలు చాలా కష్టం. అసలు మా డాడీ చనిపోయే డేకి 2 డేస్ ముందు యూఎస్ వచ్చుండాలి. ఆయన ఆ డేకి ప్లాన్ చేసుకుంటున్నారు. అయ్యో! కానీ అదే టైంకి కోవిడ్‌తో చనిపోయారు. సో ఆల్ థిస్ ఇస్ ఎక్స్‌ట్రా పెయిన్. ఎగ్జాక్ట్‌లీ. ఇదంతా జరుగుతున్నప్పుడు ఇట్స్ లైక్ హ్మ్. ఈవెన్ మీ ఫాదర్ ఇన్సిడెంట్ అవ్వకముందే ఇదంతా వినేటప్పుడు లెట్స్ గెట్ ఔట్ ఆఫ్ దిస్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ అనే అవును. మైండ్‌సెట్‌లో ఎవరైనా ఉంటారు. ఇంకా అవును. ఫాదర్ ఇన్సిడెంట్ యాడ్ అయిన తర్వాత ఇంకా అసలు మీరు ఒక్కళ్ళే ఈ జర్నీ అంతా ఇంత స్ట్రాంగ్‌గా ట్రావెల్ చేశారు అనంటే ఇట్స్ అన్‌బిలీవబుల్ అసలు. ఓకే. చిన్న చిన్నవే చాలా మంది హ్యాండిల్ చేయలేకపోతున్నాం అన్నమాట. ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఓకే. మీ సిట్యుయేషన్‌తో కంపేర్ చేసుకుంటే. వావ్! అసలు హాట్స్ ఆఫ్ టు యూ. యాహ్! ఓకే. అట్లా సో అలా కార్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. ఓకే. కార్ ఇవ్వడానికి రెడీ అయ్యాను. రెడ్ హ్యాండెడ్‌గా వాళ్ళు దొరికిపోయారు. జడ్జ్ ముందు ఎళ్తే లాయర్‌కి బ్యాడ్ అండ్ ఆల్సో తనకి బ్యాడ్ అని వాళ్ళు గూడా దే వర్ లైక్ మేము సైన్ చేస్తాము అని అన్నారు. ఆ డేట్ ఎప్పుడు తెలుసా? హ్మ్. ఆ ఫైనల్‌ది సైన్ చేసుకొని కోర్ట్ డేట్స్ ఒస్తాయి కదా. సో ఓకే. ఇద్దరు ఒప్పుకున్నాక కూడా కోర్ట్ అవైలబిలిటీ ఉండాలి. జడ్జ్ అవైలబిలిటీ ఉండాలి. యెస్. ఇద్దరు మ్యూచువల్ కన్సెంట్ చేసుకున్నాక కూడా. ఆ మేము రిక్వెస్ట్ చేసుకున్న 3 మంత్స్‌కి ఉంది ఆ డేట్ అవైలబిలిటీ. ఆ పాండమిక్‌లో టైమ్ లైన్స్ అట్లా ఉన్నాయి. అయ్యో! ఓకే. హ్మ్. అసలు యూనివర్స్ ఎలా ఉంటుందో చూడండి. ఆ డేట్ హ్యాపెన్ టు బి అవర్ మ్యారేజ్ డేట్, వెడ్డింగ్ డేట్. అదే రోజుకి అవైలబిలిటీ దొరికింది. ఓహ్! ఓకే. ఓకే. That ఫుల్ is the సర్కిల్. that is the earliest available date which I didn't even ask for. సో ఏ రోజు అయితే పెళ్లయిందో అదే రోజుకి కోర్ట్ అవైలబిలిటీ దొరికింది. ఐ వాస్ హ్మ్. లైక్ లెట్స్ గో, ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే ఎండ్ చేద్దాం. మేబీ అట్ ఎ డిఫరెంట్ ప్లేస్ బట్ సేమ్ డేట్, ఎందుకు సైన్స్ ఇట్లా వస్తున్నాయో అనుకున్నాను. బట్ అదే ఎర్లియస్ట్ డేట్ కాబట్టి నేను పెట్టుకున్నాను. వాళ్ళు వద్దన్నారు. తర్వాత వాళ్ళ లాయర్ ఏదో పర్మిషన్ తెచ్చుకున్నారు. వాళ్ళ లాయర్ ఆఫీస్‌లో మీట్ అయ్యి డాక్యుమెంట్స్ అంటే ఇద్దరు లాయర్స్ ఇద్దరు మీట్ అయ్యి కార్ ఇచ్చేసుకొని వాళ్ళకి డాక్యుమెంట్స్ మీద సైన్ చేసేలాగా అని. తర్వాత ఇద్దరు మ్యూచువల్ కన్సెంటే కాబట్టి సైన్ చేసుకొని వాళ్ళే కోర్ట్‌కి షిప్ చేస్తారంట. షిప్ చేసిన తర్వాత అంటే నోటరీ చేపించుకొని షిప్ చేయొచ్చంట. షిప్ చేసిన తర్వాత ఫైనల్‌గా జడ్జ్ ఇట్స్ మ్యూచువల్ కన్సెంట్ కదా, ఇద్దరు అగ్రీమెంట్‌కొచ్చారు, ఇద్దరు సైన్ చేసుకున్నారు అంటే వాళ్ళు సైన్ చేసి జడ్జ్ అప్రూవ్ చేసి కాపీస్ మనకి మెయిల్ చేస్తారు అని చెప్పారు. ఓకే. అలా ఒక రిక్వెస్ట్ పెట్టుకోవచ్చంట. అలా మా అటార్నీ రిక్వెస్ట్ పెట్టుకున్నారు. దే వర్ ఆల్సో లైక్ ఓకే లెట్స్ డూ దిస్ వే అన్నారు. సో వి మెట్ అట్ దేర్ అటార్నీస్ ప్లేస్. కార్ కీస్ ఇచ్చేసాను. అంతా సైన్ చేసాము. ఐ వాక్డ్ ఔట్. సో ఇద్దరిని ఒకటే రూమ్ లో యూజువల్లీ ఉంచుతారంట. ఐ సెడ్ ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు సీ హిస్ ఫేస్. ఇఫ్ హ్మ్. ఇట్స్ ఇన్ డిఫరెంట్ రూమ్స్ ఐ విల్ కమ్ అండ్ డూ దిస్ డీల్. ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు ఫేస్ హిమ్ అని చెప్పాను. ఓకే. ఐ ఫెల్ట్ లైక్ ఐ వాంట్ టు గివ్ హిమ్ దట్ పనిష్మెంట్ అనిపించింది. ఐ యాహ్! డోంట్ నో అది నిజంగా అతనికి పనిష్మెంటో కాదో. బట్ హి ఆస్క్డ్ సెవరల్ టైమ్స్
from his attorney, like, I want to be in the same room as her when she signs those papers. And I said, I'm definitely not going to do that, not because I'm scared of him or not because I am, worried whether I'll sign or not. Atani face chuste ani kaadu. You don't want to give him that satisfaction. Yeah, I don't want to give him that satisfaction, Nani. And also, I was very scared to go alone. Friends offer చేశారు రావడానికి తోడుగా, but I wanted to do that alone అనిపించింది. Oh, the whole process. Okay, our final day. అక్కడికి వెళ్ళి ఆ ఫైనల్ డే తను వెళ్ళి ఇది చేయడం అటార్నీస్ రూమ్ లో ఫేస్ చేయకుండా డిఫరెంట్ రూమ్స్ లో పెట్టొచ్చు, బట్ ఇఫ్ యూ వాంట్స్ హీ కెన్ కమ్ అండ్ ఫేస్ మీ ఇన్ ద పార్కింగ్ లాట్ వెన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ ఆర్ ఎనీథింగ్, రైట్? ఎగ్జాక్ట్లీ. తనకున్న బిహేవియర్ ప్యాటర్న్స్ కి తనకి రేజ్ వచ్చినా ఇది వచ్చినా పార్కింగ్ లాట్ లో కన్నా వచ్చి ఫేస్ చేయొచ్చు. యా, ఆ భయం ఉంటది ఆబ్వియస్లీ. మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, బట్ వై డిడ్ యూ చూస్ టు డూ దట్? ఐ వాంటెడ్ టు సీ ఇంతకన్నా పెద్ద కష్టం ఏమొచ్చింది. నాన్న చనిపోయారు, ఇక్కడ ఎవరు లేకుండా ఒక్కదాన్నే నేను డివోర్స్ ప్రాసెస్ గో త్రూ అవుతున్నాను. ఈ సైన్ చేసేది కూడా నేను ఇంత ప్రాసెస్ గో త్రూ అయినప్పుడు ఫైనల్ గా చేస్తున్నది జస్ట్ సైన్ చేయడం పేపర్స్ మీద, అంతే. అఫ్ కోర్స్ ఎమోషన్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి, కానీ ఆ ముందు గో త్రూ అయిన ట్రామా కన్నా ఇది చిన్నదే కదా. ఇది కూడా నేను ఒక్కదాన్నే చేయగలిగితే ఇంతకన్నా లైఫ్ లో ఏ పెద్ద కష్టం వచ్చినా నేను చేయగలను, ఎవరు తోడున్నా లేకపోయినా. ఐ వాంటెడ్ టు సీ నేను చేయగలనా లేదా అని, అంతే. నైస్. నేను మైండ్ లో అదే అనుకున్నా, షీ వాంటెడ్ టు ప్రూవ్ టు హర్ సెల్ఫ్ దట్ షీ గాట్ దిస్ అని చెప్పి. యా, ఎవరికో కాదు, నా కోసం. ఎండ్ ఆఫ్ ద డే పెళ్ళైనా పెళ్ళవకపోయినా, పార్ట్నర్ ఉన్నా లేకపోయినా, రిలేషన్షిప్ లో ఉన్నా లేకపోయినా, మనకి మనమే తోడు. కొన్ని విషయాలకే పార్ట్నర్స్ ఉంటారు, కొన్ని విషయాలకే ఫ్రెండ్స్ ఉంటారు, కొన్ని విషయాలకే పేరెంట్స్ ఉంటారు, బట్ మనతో ఎప్పుడు ఉండాల్సింది మనమే. ఆ ధైర్యం నేను తెచ్చుకోవాలి. ఇప్పటిదాకా వచ్చిన ఛాలెంజెస్ అన్ని నేనే ఫేస్ చేశాను, ఈ ఫైనల్ మూమెంట్ కూడా నేనే ఫేస్ చేస్తా. ఇది కూడా చేస్తే ఇంతకన్నా నాకు వచ్చే పెద్ద కష్టం ఉండదు, ఏదొచ్చినా నేను ఎదుర్కోగలను అని అనుకున్నాను, చేశాను. ఐ వాస్ వెరీ హ్యాపీ. How did it feel walking out of the courtroom? వాకింగ్ అవుట్ ఆఫ్ ద కోర్ట్ రూమ్, మై మైండ్ వాజ్ వెరీ బ్లాంక్. బయటకి వచ్చి నేను ఊబర్ బుక్ చేస్తున్నాను, ఇస్ వెయిటింగ్ అండ్ జస్ట్ అట్లా డోర్ ఓపెన్ చేసి బయట వెయిట్ చేస్తున్నా కారిడార్ లో. ఫ్రెండ్స్ అందరూ దేవర్ వెయిటింగ్ పార్కింగ్ లాట్ లో. సో ఐ ఎండెడ్ అప్ గోయింగ్ అవుట్ విత్ దెమ్. ఈవినింగ్ టైం అది, వి వెంట్ అవుట్ అండ్ కొంచెం రిలాక్స్ అయ్యాను. ఈవినింగ్ వచ్చాను. మై మైండ్ వాజ్ టోటలీ బ్లాంక్. ఐ థాట్ ఐ విల్ బి వెరీ హ్యాపీ, ఫైనలీ అయిపోయింది అని. బట్ మై మైండ్ వాజ్ బ్లాంక్, న్యూట్రల్ గా. అంత హ్యాపీగా కూడా ఏమీ లేదు. నేను ఆ డే కోసం వెయిట్ చేస్తున్నా, అంటే చాలా హ్యాపీగా ఉంటానేమో సైన్ చేసేస్తే అని. బట్ ఆ మూమెంట్ వచ్చినప్పుడు అలా ఏమీ అనిపించలేదు. మేబీ మిక్స్డ్ ఎమోషన్స్. యా, మిక్స్డ్ ఎమోషన్స్. అండ్ కొన్ని రోజుల్లో మా డాడీ చనిపోయి 1 year అవుతుంది అనమాట. 1 year మనీ అవుతుంది. అండ్ ఐ వాజ్ వెయిటింగ్. ఇది ఎంత ముందు అయితే నేను మా డాడీ 1 year దానికన్నా నేను వెళ్ళొచ్చు అని నేను వెయిట్ చేస్తూ ఉన్నా. ఫైనల్ గా వాళ్ళు ఒప్పుకొని సైన్ చేశారు కాబట్టి ఆ రోజు వచ్చాను, పడుకున్నాను. మమ్మీకి చెప్పాను, మమ్మీ 1 week లో పేపర్స్ వస్తాయి, సైన్ చేస్తారు అని. ఇంకా తర్వాత వీసా ప్రాసెస్, ఇండియా ట్రావెల్ అదంతా చూసుకున్నాను, అంతే. ఇండియాకి ఫ్లై అయ్యాను కరెక్ట్ గా. ఈవెన్ దో మా డాడీ చనిపోయినప్పుడు వెళ్ళలేకపోయినా 1 year టైం కి వెళ్ళగలిగాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. మీ ఎంటైర్ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయిందంటే, కాల్లో ఇనీషియల్ పార్ట్స్ నుంచి వింటున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్ వచ్చారు, చాలా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్. ఓకే, తను మీ మీద డౌట్ పడ్డం అవన్నీ మీకు షాక్ అన్నమాట, ఏంటి ఇట్లా అవుతుంది అని చెప్పి. బట్ స్టిల్ అక్కడ మీరు పేషెంట్ గా ఉండి యు ఆర్ ఫుల్లీ సపోర్టివ్. ఓకే, check anything, I don't have anything to hide, and you are fully supportive. He was abusive, you are fully supportive అని ఎందుకు అంటున్నాను అని అంటే, ఓకే తను తప్పేంటో తెలుసుకుంటున్నాడు అన్నట్టు ఆలోచించి, సరే లెట్స్ గివ్ హిమ్ అనదర్ ఛాన్స్ అని చెప్పి పేరెంట్స్ ని ఇన్వాల్వ్ చేయలేదు, ఫ్రెండ్స్ ని ఇన్వాల్వ్ చేయలేదు. యూ వానా కీప్ దాట్ బిట్వీన్ యువర్ సెల్ఫ్ అండ్ డీల్ దాట్. ఓకే, ఆ స్టేట్ లో మళ్ళీ కొట్టడం వచ్చేసరికి ఇంకా మీరు 5 అన్నారు, తను 5'11" అన్నారు, భయం వేస్తుంది ఎవరికైనా సరే. ఒక్క పాయింట్ ఆఫ్ టైమ్ లో ఓకే ఆయన వస్తున్నాడు అని అంటే, అమ్మో ఈ రోజు ఏమవుతుంది అని చెప్పి అది మెంటల్ టార్చర్. అది ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. మళ్ళీ ఇనీషియల్ మంత్స్ లో మీరు ఒక్కలే ఉన్నారు. యూ సెడ్ యు ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ క్లాక్, టీవీ, మళ్ళీ గేట్ లాక్ చేసి ఉండేది. ఇట్స్ నాట్ లైక్ యూ కెన్ గో అవుట్ అండ్ ఎక్స్ప్లోర్ కొత్త కంట్రీ. ఇంత సర్వైవ్ అవ్వాలి అని అంటే యూ హ్యావ్ టు బి మెంటలీ స్ట్రాంగ్. ఓకే, మీరు కార్నర్ అయిపోయి ఉన్నా సరే యు ఆర్ మెంటలీ స్ట్రాంగ్. అండ్
స్లోగా నేను ఎట్లా ట్రాన్సిషన్ చూసాను అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మంచితనం అనాలో, ఓవర్ మంచితనం అనాలో నాకర్థం కాలేదు. మరి అంత ఓపిక. ఎనీవే అక్కడ అదంతా అయిపోయిన తర్వాత ఎట్ సమ్ పాయింట్ ఎంత ఓవర్ మంచితనం అయినా మీరు ఇంకా విసిగిపోయారనమాట. విసిగిపోయి ఫైనల్లీ మేడ్ ద డెసిషన్. దిస్ ఇస్ నాట్ గోనా హ్యాపెన్ అని చెప్పి. సో వన్స్ యూ వాక్డ్ ఔట్, దట్స్ ద ఫస్ట్ టైమ్ యూ సౌండెడ్ డిఫరెంట్. నాకు కనిపిస్తుందనమాట. ఓకే. షీ ఈస్ ఫైనల్లీ లైక్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇంటూ లైక్ మోర్ పవర్ డ్రైవింగ్ స్టేజ్ అనేటట్టు అని మైండ్‌లో అనుకుంటున్నా. బట్ మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇచ్చాను 3 మంత్స్ తర్వాత. ఓకే. మళ్ళీ పాత ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయే. అప్పటికి దేర్ వాస్ ఎ థ్రెట్ టు ఆ టైంలో. కరెక్ట్‌గా నేను అనుకున్నట్టే మళ్ళీ అయిందనమాట. ఓకే. Yeah. ఫైనల్లీ వెన్ యూ డిసైడెడ్ అండ్ మూవ్ టు దట్ హోటల్ అండ్ యూ ఫౌండ్ ద జాబ్ ఇన్ వితిన్ లైక్ 24 అవర్స్. ప్రాబబ్లీ మేబీ మీ లైఫ్‌లో అది టిప్పింగ్ పాయింట్ అనుకుంటా. మీరన్నారు ఒక లైన్. ఆ పర్టిక్యులర్ 24 అవర్స్ నా కాన్ఫిడెన్స్ పెంచింది. ఐ గాట్ దిస్. యూనివర్స్ హాస్ మై బ్యాక్ అని చెప్పి. ఓకే. అక్కడ మీకు సిట్యుయేషన్ అది చిన్న సపోర్ట్ అన్నమాట. ఐ బిలీవ్ ఇన్ స్మాల్ విన్స్ అన్నమాట. ఓకే. ఆ స్మాల్ విన్ రావడం వల్ల అక్కడ మీ కాన్ఫిడెన్స్ ఎలా రైజ్ అయిందో నాకు క్లియర్‌గా అనిపించింది. కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. బికాజ్ జాబ్ లేదు. డివోర్స్ ప్రాసెస్ గో త్రూ అవుతున్నా. అకామిడేషన్ చూసుకోవాలి. హోటల్‌లో ఉంటున్నా. ఫుడ్, బట్టలు అన్నీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. బ్యాంక్ ఎగ్జాక్ట్‌లీ. అకౌంట్ జీరో అయిపోయింది. యాహ్! ఇంత అవుతున్నా మీరన్నారు ఆ జాబ్ రాగానే లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టన్నెల్ అని చెప్పి. ఈ లైన్ ఉంది గదండీ! ఈ మైండ్ సెట్ చాలా మందికుంటది. మేబీ ఏమో మీ సిట్యుయేషన్‌లో ఉంటే నాకుంటదో గూడా లేదో తెలీదు. ఓకే. మనం సో అందరము అనుకుంటాం కానీ, సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు ఫేస్ చేయాల్సిందే. ఇంకో ఆప్షన్ ఉండదు కదా! నాకు ఆప్షన్ హ్మ్. ఉంటే పారిపోతా ఈ ఛాలెంజింగ్ సిట్యుయేషన్స్ మీకు నుంచి. క్లియర్‌గా ఇండియా ఎళ్ళిపోయే ఆప్షన్ ఉంది గదా! యాహ్! అవును. మీకు క్లియర్‌గా ఇండియా ఎళ్ళిపోయే ఆప్షన్ ఉంది. యూ సెడ్ యాహ్! యూ ఆర్ ఫ్రమ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. యువర్ యాహ్! పేరెంట్స్ వర్ సో సపోర్టివ్. ఇండియా వచ్చి బిజినెస్ పెట్టుకో అనంటే ఐ కెన్ అండర్‌స్టాండ్ యువర్ ఫైనాన్షియల్ సిట్యుయేషన్. యాహ్! ఆ ఆప్షన్ కూడా ఉండింది. బట్ యాహ్! యూ డిడ్ నాట్ క్విట్. ఓకే. మీకు ఆప్షన్ నుండి మీరు వెళ్ళలేదు అనంటే దట్స్ ఎ హోల్ డిఫరెంట్ స్టోరీ. అందుకే అంటున్నాను. లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టన్నెల్ అనేటప్పుడు అంత ప్రెషర్ సిట్యుయేషన్‌లో ఆ హోప్‌ని తీసుకురావడం నాట్ ఈజీ థింగ్ అన్నమాట. ఓకే. ఆన్ ద రికార్డ్ మీ ఓవర్ మంచితనం ఎప్పుడు నేను తీసుకోలేకపోతున్నా. బట్ ఇంత ప్రెషర్ సిట్యుయేషన్‌లో ఆ పాజిటివ్ హోప్‌ని పైకి తీసుకొచ్చారు కదా! ఆ సిట్యుయేషన్‌ని బేస్ చేసుకొని అక్కడ చాలా నచ్చారన్నమాట. హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. అక్కడ అలా అయిపోయిన తర్వాత ఫైనల్లీ ఆ కోర్ట్ రూమ్‌లో లేదు. ఐ డోంట్ వాన్నా ఇన్వాల్వ్ మై ఫ్రెండ్స్ ఇన్ థిస్. నాకెవ్వరు తోడొద్దు. ఐ గాట్ థిస్. ఐల్ డూ థిస్ అలోన్ అని చెప్పి వెళ్లారు గదా! అక్కడ ఇంకా పవర్‌ఫుల్ అనిపించారన్నమాట. లైక్ క్లియర్‌లీ ఈ ట్రాన్సిషన్ ఆర్క్ కనిపిస్తుందన్నమాట మీ క్యారెక్టర్‌లో. యాహ్! థిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. నాట్ ఎట్ ఆల్ ఈజీ. యాహ్! మీరనేటట్టు నాకు కూడా కాన్ఫిడెన్స్ పెంచింది. అంటే ఆల్రెడీ ఒక్కదే ఉండి ఇక్కడ డివోర్స్ చేస్తున్న అమ్మాయి, నాన్న చనిపోవడము దట్ వాస్ మై బిగ్గెస్ట్ ఫియర్ ఇన్ మై లైఫ్ దట్ లూజింగ్ మై పేరెంట్స్ లైక్ మెనీ అదర్ పీపుల్ ఔట్ దేర్ కదా! కానీ ఆ బిగ్గెస్ట్ ఫియర్‌ని అందులో ఒకటి నాన్న చనిపోవడం అనేది నేను ఫేస్ చేయాల్సొచ్చింది. డివోర్స్ అవుతున్నప్పుడు. అది ఫేస్ చేశాను కదా! డివోర్స్ ఎంత చిన్నదే అనిపించింది. నాన్నని మిస్ అవుతూ ఆ పెయిన్ నుంచి హీల్ అవుతున్నాం కదా! డివోర్స్ కొంచెం చిన్నదే అనిపించింది కంపేర్ చేస్తే. ఒక చిన్న ఫేజ్ అంతే బ్యాడ్ ఫేజ్. ఆ ఫైనల్‌ది కూడా ఐ డిడ్ంట్ వాంట్ టు గివ్ హిమ్ దట్ సాటిస్ఫాక్షన్ అండ్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ అలోన్. ఈ 2 పారలెల్‌గా సేమ్ టైమ్‌లో హ్యాండిల్ చేయగలిగితే ఏదైనా ఐ కెన్ అచీవ్. ఏదైనా ఐ కెన్ డూ. ఏదైనా ఐ కెన్ టేక్ ఇట్ ఇన్ మై లైఫ్ అని అనిపించింది. ఎగ్జాక్ట్‌లీ. అదే చెప్దాం అనుకున్నా. నెక్స్ట్ ఇదంతా ఒక సైడ్ అయితే, నాన్నగారికి అలా అవ్వడం అది వేరే సైడ్ అది. అది మీరే గాదు లైఫ్‌లో ఎవ్వరు తీసుకోలేరనమాట. అది చాలా టఫ్ అసలు. అండ్ థట్ టు యూ గెట్టింగ్ స్టక్ హియర్ ఆఫ్ వేరియస్ రీజన్స్ అండ్ నాట్ బీయింగ్ విత్ పేరెంట్స్ ఓవర్ దేర్ అది ఇంకా నరకం అది. అయినా సరే యూ సర్వైవ్డ్ అండ్ నౌ యూ ఆర్ థ్రైవింగ్. యాహ్! ఐయామ్ థ్రైవింగ్ నౌ. యాహ్! బేసిక్‌లీ మీరు లాస్ట్‌లో అన్నారు కదా! ఐ మీన్ ఆ 2 సిట్యుయేషన్స్. బిఫోర్ నాన్నగారికి ఈ డైవోర్స్ అంతా ఒకటైతే, ఇంకా నాన్నగారికి అలా అవ్వడం ఇది డిఫరెంట్ లెవెల్ ఇది ఆఫ్ పెయిన్. యాహ్! మీరు లాస్ట్‌లో ఒక మాట అన్నారు. ఇంత చూసిన తర్వాత నేను లైఫ్‌లో ఏదైనా చేయగలను అని చెప్పి. సో, హ్మ్. అప్పుడు నాకు ఈ 2 గుర్తొచ్చాయన్నమాట. ఓహ్! ఇదంతా అయింది. నాన్నగారికి ఇలా అయింది. అయినా ఈవిడ క్విట్ చేయకుండా ఇక్కడే ఉంటూ, ఫైట్ చేస్తూ ఓకే. మళ్ళీ ఫైనాన్షియల్ యాస్పెక్ట్ అది మీరు $450 అన్నారు. ఇంత ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. నా మైండ్‌లో ఇంక అదే రన్ అవుతుంది. ఈవిడ సాలరీ అంతా అటే వెళ్తది గదా! అని. అంతే. అటే ఎళ్తుంది. అండ్ ఇంకొకటి చెప్పనా దేర్ ఆర్ నాట్.
అప్పర్ మిడిల్ క్లాస్ అవ్వనివ్వండి, మిడిల్ క్లాస్ అవ్వనివ్వండి, రిచ్ పీపుల్ అవ్వనివ్వండి, ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకుంటాయి. ఎంత చెట్టుకు అంత గాలన్నట్టు అంటారు గదా! బాగా చెప్పారు. అలాగనే సో, డ్యాడీ సడెన్‌గా చనిపోయారు. డ్యాడీ బిజినెస్ ఒక 2, 3 కైండ్ ఆఫ్ డిఫరెంట్ బిజినెస్‌లున్నాయి. ఒక బిజినెస్‌లో పార్ట్నర్స్ చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్సే. డ్యాడీకి కూడా క్లోజ్ ఫ్రెండ్సే. బట్ సడెన్‌గా మా మమ్మీ వర్క్ చేస్తున్నారు. అంత సిట్యుయేషన్ బాగానే ఉంది ఫ్యామిలీది ఫైనాన్షియల్లీ. బట్ నాన్న చనిపోవడం తర్వాత వాళ్ళలో ఫియర్స్ వచ్చాయి. ఓహ్! మెయిన్ హెడ్ చనిపోయారు. వీళ్ళెట్లా చేయగలుగుతారు అని ఆ పార్ట్నర్స్ ఇమ్మీడియేట్‌గా వాళ్ళ పార్ట్నర్‌షిప్ వాళ్ళకిచ్చేయాలని backed out of some of the deals that they were planning to do at that time. ఓకే. సో, వాళ్ళు మనీ పార్ట్నర్‌షిప్స్ అప్పటికప్పుడు క్యాన్సిల్ చేసి వాళ్ళ మనీ అప్పటికప్పుడు రమ్మని ఇచ్చేయమని అడుగుతున్నారు. అంటే ఇంకొకటి నేను నేర్చుకున్నాను. ఇందులో చాలా మంది మా నాన్నగారికి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఫ్యామిలీ ఫ్రెండ్సే బిజినెస్ పార్ట్నర్స్‌గా కూడా కాకుండా ఎప్పుడూ రోజు కలిసి తిరుగుతూ ఉంటారు. వాళ్ళకెంతో హెల్ప్ చేశారు వాళ్ళ ఫ్యామిలీస్‌కి అంతా మా డ్యాడీ. వాళ్ళకి ఒక రకంగా వాళ్ళని పార్ట్నర్స్‌ని చేసుకొని వాళ్ళది తక్కువ పార్ట్నర్‌షిప్పే. బట్ పార్ట్నర్స్‌ని చేసుకొని వాళ్ళకి ఒక లైఫ్ సెటిల్‌మెంట్ లాగా ఇచ్చారు. అంటే ఇన్‌కమ్ వచ్చేలాగా వాళ్ళ ఇంటికి, వాళ్ళ లైఫ్‌ని బెటర్ చేసేలాగా. అందరూ అని చెప్పను. ఒక ఇద్దరు పార్ట్నర్స్‌కైతే అలాగే చేశారు. బట్ వాళ్ళందరూ ఫియర్‌లోకి వెళ్ళిపోయి, ఇలా మాకు కావాలి, అమ్మో! వీళ్ళెలా సెటిల్ చేస్తారో, ఇంకా ఎలా రన్ చేస్తారో లేదో తెలీదు, కావాలి అని డబ్బులు అడిగేశారు అప్పటికప్పుడు. ఇది ఎప్పుడో చెప్పనా? మమ్మీ 5 రోజులే కదా కోవిడ్ అయ్యి, 2 వీక్స్ కోవిడ్‌లోపు ఉండాలి. అండ్ మనిషి చనిపోయాక 11థ్ డేకి మనం సర్మనీ చేస్తాం కదా! అవును. లిటరల్లీ ఆ 11 డేస్ లోపే తీసుకొచ్చి ఇట్లాగా వచ్చి మాట్లాడి, మాకు డబ్బులిచ్చేయండి అని. అయ్యో! ఇంటికొచ్చి చూడలేరు కదా! మమ్మీకి కోవిడ్ ఉంది కదా! సో, ఫోన్‌లు చేసి మాట్లాడడం. అంటే ఫోన్ చేసి సింపతి చెప్తూనే మేమిలా సడెన్‌గా అయ్యిద్దనుకోలేదు. ఇంత హెల్తీగా ఉంటారు. ఇలా ఆయనకి రావడం ఏంటి అని అనడము. అంటూ తర్వాత పోర్షన్ ఆఫ్ ఇది వచ్చేసి మా డబ్బులు అవసరమయ్యాయని. ఎవరికి వాళ్ళు మాకు ఆ రీజన్స్ ఉన్నాయి, ఈ రీజన్స్ ఉన్నాయి, అవసరాలున్నాయి. మేమిది చేయాలనుకోవట్లేదు. ఇంకా డబ్బులివ్వండి. ఆల్ ఆఫ్ ఎ సడెన్. వావ్! సో, కోవిడ్ టైమ్‌లో మనకి రియల్ ఎస్టేట్ కూడా డౌన్ ఉండింది. చాలా వరకు కొనట్లేదు. అమ్మకాలు కొనడం అవ్వట్లేదు. హ్మ్. ఒకవేళ ఎవరికన్నా ఇలాంటి అవసరాలుండి అమ్మాల్సొచ్చినా కొనేవాళ్ళు తక్కువకి కొంటున్నారు. బికాజ్ అవతల వాళ్ళకి అవసరం ఉందని తెలుసు కాబట్టి. సో, ఏవో ల్యాండ్స్ అమ్ముదామని ట్రై చేశారు ఇంట్లో వాళ్ళు. బికాజ్ అప్పటికప్పుడు హ్యూజ్ అమౌంట్స్ ఎవరు ఇంట్లో క్యాష్ రెడీగా పెట్టుకోరు కదా! అవును. వచ్చి బిజినెస్ డీల్స్ నుంచి, పార్ట్నర్‌షిప్స్ నుంచి బ్యాకౌట్ అయ్యి మా డబ్బులు మాకివ్వండి అని మనిషి చనిపోయాడని వాళ్ళు అడుగుతుంటే, మనం ఇవ్వాలి. డీల్ కాబట్టి. వాళ్ళు బ్యాకౌట్ అవుతున్నారు. సో, వి హావ్ టు గివ్ దెమ్ దేర్ మనీ అండ్ వాళ్ళు ఇమ్మీడియేట్‌గా అడుగుతున్నారు. బికాజ్ దే ఆర్ ఆల్ ఇన్ దట్ ఫియర్. మెయిన్ పర్సన్ చనిపోయాడు. వీళ్ళెట్లా చేస్తారు? ఏంటి అని. ఇంట్లో వాళ్ళు ఇంకా ఏవో ల్యాండ్స్ అమ్మడానికి ట్రై చేస్తున్నారు. సో, అవతల సెల్లర్స్ మనమైనా బయర్స్ ఆ ఆపర్చునిటీ మనకి సిట్యుయేషన్ తెలిసి వాళ్ళు దే వర్ ట్రైయింగ్ టు బై ఇట్ ఫర్ లెసర్ ప్రైస్. Luckily, one good thing that I did was when I was working, when I was married, I worked for a full-time job. I had 401k and ఆ కంపెనీ గుడ్ మ్యాచ్ ఇచ్చేది. నేను ఎవ్రీ ఇయర్ 401k ఫుల్ మ్యాచ్ చేసుకునే ఉండేదాన్ని. మాక్స్ అవుట్ చేసేదాన్ననమాట. ఇన్వెస్ట్ చేసేదాన్ని. అండ్ నైస్. కొన్ని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేశాను. సో, ఈ సిట్యుయేషన్ వచ్చినప్పుడు బ్యాంక్ లోన్ ఏదన్నా పెట్టుకొని ఇంటికి డబ్బులు పంపిద్దాం అనుకున్నాను నేను. నాకున్న కష్టాలకి నేను అటార్నీ ఫీ కట్టుకుంటూ ఇక్కడ హ్యాండిల్ చేస్తూ అండ్ నాన్న చనిపోయారు. ఆ పెయిన్ కూడా ఉంది కదా! ఐ హావ్ టు డీల్ దట్ ఇక్కడ ఒంటరిగా. ఎగ్జాక్ట్‌లీ. ఆ పెయిన్ చేస్తూ నాకు ఇంకొక లోన్ అనేది నాకు నెత్తి మీద పెట్టుకోవాలనిపించలేదు ఆ రెస్పాన్సిబిలిటీ. సో, ఏదైనా సేవింగ్స్ చేసుకునేదైనా, ఏదైనా మనకి ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో అవసరం వస్తది అనే మనం సేవ్ చేసుకుంటాము. అవును. ఇది ఆ ఎమర్జెన్సీ సిట్యుయేషన్. నేను 401k సేవింగ్స్ ఇందుకోసమే నేను పెట్టుకున్నా. అంటే నా రిటైర్మెంట్ కని పెట్టుకున్నా. బట్ అప్పటికి చాలా టైం ఉంది. ఇప్పుడు ఎమర్జెన్సీ సిట్యుయేషన్ వచ్చింది. ఇప్పుడు యూజ్ అవ్వకపోతే ఇంకెందుకు అనుకోని నేను మొత్తం విత్‌డ్రా చేశాను. అఫ్‌కోర్స్ ఎర్లీగా విత్‌డ్రా చేసినందుకు ఫైన్ పడుతుంది. ఇ టాక్స్ కట్టాలి. యాహ్! అవన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ నేను గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేశాను. స్టాక్స్ మనీ అన్నీ లిక్విడేట్ చేసుకొని ఐ సెంట్ దెమ్ ఔట్ టు ఇండియా. Luckily, it was able to cover the amount. And some people were kind enough to wait for few more months. కొంతమంది ఎక్కువ ఫియర్‌లో ఉన్నవాళ్ళు వెంటనే కావాలన్నారు. అవి నా 401k లిక్విడేట్ చేసి ఆ ఫండ్స్ పంపిస్తే వి వర్ ఏబుల్ టు సెటిల్ దట్. మీ నాన్నగారు ఎక్కడున్నారో గానీ, ద వే యూ హ్యాండిల్డ్ ఇట్, ఐ థింక్ హీ'ల్ బి ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ ష్యూర్. మా నాన్నగారు నిన్నే వచ్చారు.
మళ్ళీ అనుకుంటున్నా ఇన్ డిఫరెంట్ ఫార్మ్. మా అన్నయ్యకి బాబు పుట్టాడు. సో ఓకే. వెరీ జాయ్‌ఫుల్ కపుల్ ఆఫ్ డేస్ ఫర్ ఆల్ ఆఫ్ us. గ్లాడ్ యాహ్! టు హియర్ దట్. యాహ్! ఈ టోటల్ సెపరేషన్ ప్రాసెస్ ఎంత టైం పట్టింది? 2½ ఇయర్స్. 2½ ఇయర్స్. సో తనతో యాహ్! 2 ఇయర్స్ ఉన్నారు 3 ఇయర్స్ ఉన్నాను. కలిసి. 2½ అనుకోండి. 2½ సెపరేషన్‌కి అయింది. యాహ్! టోటల్ 5 ఇయర్స్ అయింది టోటల్‌గా. యాహ్! అవును. 2½ కలిసి విత్ సెకండ్ ఛాన్స్ ఇంక్లూడింగ్. అవును. యాహ్! తర్వాత 2½ యాహ్! వెల్కమ్ బ్యాక్ అండి. హియర్ వి గో. ది ఎండ్ ఆర్ ఐ షుడ్ సే ది ఫైనల్ పార్ట్. హాయ్ నాని. యాహ్! ఫైనల్ ఎపిసోడ్‌కొచ్చాము. Yeah. సో ఈ ఫైనల్ పార్ట్‌లో ఐయామ్ గోనా సర్ప్రైజ్ యూ విత్ ఎ క్వెషన్. లాస్ట్ పార్ట్‌లో నేను అడిగే ఆ క్వెషన్ యూ డాడ్జ్డ్ ద క్వెషన్ వెరీ వెల్. మీరు ఎందుకు ఆన్సర్ చేయలేదో నాకు తెలీదు. బట్ టిపికల్లీ మీరిక్కడికొచ్చింది టు హెల్ప్ సమ్‌వన్ ఔట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ స్టోరీ. దిస్ హ్యాపెన్ టు మీ. ఐ హోప్ దిస్ డజంట్ హ్యాపెన్ టు యూ అనేది మీ మెయిన్ ఇంటెన్షన్, రైట్? అవునవును. యూ వోంట్ యాహ్! బి గెయినింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్. సో టిపికల్లీ మనం ఎలా డెసిషన్స్ తీసుకుంటాం? ఎమోషనల్, రేషనల్. ఆల్రెడీ మీ స్టోరీ ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతది. ఒక్కసారి వింటే మర్చిపోయే స్టోరీ కాదు. సో వెన్ దే ఆర్ మేకింగ్ ఎనీ ఎమోషనల్ డెసిషన్స్ ఐ థింక్ దిస్ విల్ ఫ్యాక్టర్ ఇంటూ దేర్ డెసిషన్. ద సెకండ్ టైప్ ఈస్ రేషనల్. రేషనల్ వచ్చేసరికి ఆ రోజు మిమ్మల్ని అడిగా లాయర్ కి టోటల్ ఎంత అయింది అని చెప్పి యు ఆర్ లైక్ నో ఐ డోంట్ వాంట్ సే అన్నారు. ఇప్పుడు గానీ మీరు ఆ నెంబర్ చెప్తే ఐఎమ్ ప్రెటీ ష్యూర్ ఇట్ వుడ్ బి ఎ మైండ్ బ్లోయింగ్ నెంబర్. ఆ నెంబర్ కూడా గుర్తుండిపోతది. సో కంబైన్డ్లీ యూ విల్ బి హెల్పింగ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ బై మేకింగ్ అ గుడ్ ఎమోషనల్ డెసిషన్ as well as a rational decision. What is gonna be? Sorry, I have to put you on the spot to get the number. నేను నంబర్స్ ఎందుకు చెప్పలేదంటే అటార్నీస్ గురించి మాట్లాడేప్పుడు చెప్పాను కదా! డిఫరెంట్ స్కిల్ సెట్‌ని బట్టి, వాళ్ళ సక్సెస్ రేట్‌ని బట్టి అండ్ ఏ అటార్నీ ఫర్మ్‌తో వెళ్తున్నాము అనే దాన్ని బట్టి, అవైలబిలిటీని బట్టి కూడా ప్రైస్ వేరీ అవుతూ ఉంటుంది. అప్పుడు నా టైంలో నేను చూస్తున్న నాకున్న లిమిటెడ్ ఆప్షన్స్‌లో నేను చూజ్ చేసుకోవాల్సి వచ్చింది. సో, దే చార్జ్డ్ అబౌట్ 450 పర్ అవర్. సో, అంతే. Total amount, please. అంటే అబౌట్ 45 అవర్స్ అబౌట్ అయింది. యాహ్! 45 into 45, how much is it? Oh no, like $20,000. $20,000. దీనికి ఏమైనా టాక్సెస్ ఇలా ఉంటాయా? ఆఫ్‌కోర్స్ అన్నిటికంటే జస్ట్ మనం పే చేసినట్టే. బట్ వావ్! ప్రాబ్లమ్ ఏంటి అంటే వీళ్ళకి మనం ముందే ఇవ్వాలి డిపాజిట్ లాగా. సో, వి ఇట్స్ నాట్ లైక్ వి హావ్ టు పే దెమ్ ఎట్ ద ఎండ్ అని కాదు. ముందు మనం డిపాజిట్ చేయాలి. ఒక 5,000 4,000 3,000 బేస్డ్ ఆన్ వాటెవర్ అమౌంట్ వాళ్ళ ఫార్మ్‌కి సెపరేట్ రూల్స్ ఉంటాయి. ఎవ్రీ ఫార్మ్ డీల్స్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. This amount was not just for 1 month or 2 months. This divorce process almost ఒక 2½ ఇయర్స్ నడిచింది కదా! ఈ డివోర్స్ ప్రాసెస్ ఆల్‌మోస్ట్. సో, ఆ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళడానికి, కమ్యూనికేషన్‌కి, పేపర్ వర్క్ ప్రిపేర్ చేయడానికి, ఫాలో అప్స్‌కి, డిస్కషన్స్‌కి మనతో 5 మినిట్స్ కాల్ మాట్లాడినా కూడా అటార్నీస్ దానికి కూడా చార్జ్ చేస్తారు. Okay, I understand. Only reason for asking this question is to యాహ్! help with యాహ్! decision making. షూర్. Emotionally, మీ స్టోరీ గుర్తుంటది. Okay, let's move on. Before moving on, actually another uncomfortable question. ఆఫ్టర్ అవర్ లాస్ట్ ఎపిసోడ్ కొన్ని డీఎమ్స్ వచ్చినాయి. ఇది వన్ సైడ్ స్టోరీ, ఇదంతా నిజమే కాదా ఎట్సెట్రా ఎట్సెట్రా అని చెప్పి. యాహ్! అండ్ హానెస్ట్‌లీ నేను నా స్టోరీ షేర్ చేసుకుంటుంది కూడా ఎందుకు అంటే, నేను చేసిన తప్పులు ఎవరు చేయకూడదు అండ్ త్వరగా ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేసుకుంటారు అని అంతే. అండ్ నాకు ఇక్కడికొచ్చి లేని స్టోరీని క్రియేట్ చేసి చేయడం వల్ల నాకేమొస్తుంది టు బి హానెస్ట్. నా టైమ్ వేస్ట్, మీ టైమ్ వేస్ట్, వినేవాళ్ళ టైమ్ వేస్ట్. నేనేం స్టోరీ రైటర్‌ని కాదు. నా ఎక్స్‌పీరియన్స్ నేను చెప్పాను. అండ్ హానెస్ట్‌గా చెప్పాలి అంటే నా డివోర్స్ అయిపోయిన తర్వాత నేను మా పేరెంట్స్‌ని కలవడానికి ఇండియా వెళ్ళిన తర్వాత అంటే మమ్మీ ఫ్యామిలీని నా మెమోరీస్ అన్నీ రిమూవ్ చేశాను. ఐ ఓన్లీ హావ్ ద ఫైనల్ డివోర్స్ పేపర్స్ దట్ వాస్ గ్రాంటెడ్ బై జడ్జ్. ఓకే. ఐల్ ఓకే. టెల్ యూ ద రీజన్ బికాజ్ అవన్నీ చూసుకొని ఇట్లా మెమోరీస్ లాగా పాపప్ అవుతూ ఉంటాయి కదా! ఎగ్జాక్ట్‌లీ. నాకు అవన్నీ హర్టింగ్ గానే ఉంటాయి. అంటే నో మ్యాటర్ హౌ స్ట్రాంగ్ యూ ఆర్ ఎవ్రీ స్మాల్ థింగ్ హర్ట్స్ యూ. సో, అందుకని నేను రిమూవ్ చేశాను. ఒకవేళ నా దగ్గర ఇప్పటికి ఉన్నా కూడా మేబీ నేను షేర్ చేయడానికి విల్లింగ్ ఉండేదాన్ని కాదేమో.
బికాజ్ నేను ప్రూవ్ చేసి మిమ్మల్ని నమ్మించమంటే రేపు ఇంకొక క్వెషన్ అడుగుతారు. ఇంకొకటి అడుగుతారు. క్వెషన్ చేసేవాళ్ళు ఎప్పుడైనా క్వెషన్ చేస్తారు. మీరు నమ్మాలనుకుంటే నమ్మండి. లేదనుకుంటే లేదు. ఒక్క పర్సన్‌కి హెల్ప్ అయినా, ఒక పర్సన్ అన్న స్టోరీ గుర్తుంచుకొని అది అమ్మాయి అవ్వనివ్వండి, అబ్బాయి అవ్వనివ్వండి అబ్యూజివ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఈ ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేసుకొని సేఫ్ జోన్‌లో ఉండి మీరు సేఫ్‌గా మిమ్మల్ని బెటర్‌గా ఉంచుకుంటారని నేను హోప్ చేస్తున్నాను. హ్మ్. ఎక్సలెంట్ ఆన్సర్. ఐ లవ్డ్ ఇట్. యాహ్! అడిగిన వాళ్ళు అలా అడుగుతూనే ఉంటారు. ఎనీవే గ్రేట్ ఆన్సర్. లెట్స్ మూవ్ ఆన్. ఓకే. సో, యెస్. లాస్ట్ పార్ట్‌లో అంతా విన్న తర్వాత నాకొకటే అనిపించిందనమాట. అసలు హ్మ్. వాట్ కెప్ట్ హర్ మూవింగ్ ఫార్వర్డ్? ఓకే. అసలు ఇంత లైక్ మెంటల్లీ డ్రైనింగ్ అండ్ ఆల్సో లైక్ ఫిజికల్లీ లైక్ బోత్ యాస్పెక్ట్స్ ఉన్నాయి మీ లైఫ్‌లో. ఓకే. అసలు మీరు ఆ డే టు ఆ ఫోన్ చెక్ చేసినప్పుడు ఆ ఇన్సిడెంట్ దగ్గర నుంచి ఫైనల్లీ డివోర్స్ తీసుకొని కోర్ట్ బయట నడిచొస్తున్నంత వరకు ఈ మధ్యలో చాలా జరిగింది. హౌ డస్ దిస్ హోల్ ప్రాసెస్ లుక్ లైక్? లైక్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్ అండ్ ఎట్సెట్రా? డెఫినెట్‌లీ స్టార్టింగ్‌లో చాలా సాడ్‌గా, డిప్రెస్డ్‌గా అనిపించింది. నేనెలా హ్యాండిల్ చేయగలను అని అనుకున్నాను. ఇంకొక భయమేమనిపించిందంటే ఫ్యామిలీ ఎవరు లేరు. బట్ ఎలాగా అనుకున్నాను. బట్ ఫ్యామిలీ ఉన్నా లేకపోయినా ఎవరున్నా మెంటలీ నాకు నేనే హ్యాండిల్ చేసుకోవాలి కదా అని అనిపించింది. టు బి హానెస్ట్ ఐ డిడ్ంట్ హావ్ ఎ చాయిస్. నేను యూజువల్లీ సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ నార్మల్‌గా అయితే. బట్ అలాంటి సిట్యుయేషన్స్‌లో లైఫ్ మనల్ని పెట్టినప్పుడు చాయిస్ లేనప్పుడు మనం ఇంక చేసేదేమీ లేదు. ముందుకు నడవాల్సిందే హోప్, ఫెయిత్ పెట్టుకొని. దిస్ విల్ గెట్ బెటర్. ఐ విల్ ఓవర్‌కమ్ దిస్ అని అంతే. అండ్ ఐయామ్ నాట్ డినయింగ్ ఐ టుక్ సపోర్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్. కొంతమందికి తెలుసు కదా! దే సపోర్టెడ్ మీ సో వెల్. అందరూ నాతో నేనుంటున్న స్టేట్‌లోనే ఉన్నారు. నా పక్కనే ఉన్నారని నేను చెప్పను. కొంతమంది యూఎస్‌లో ఫ్రెండ్స్ మనకి డిఫరెంట్ స్టేట్స్‌లో ఉంటారు. సో, డిఫరెంట్ ప్లేసెస్‌లో ఉన్నారు. ఎవ్రీడే చెక్ చేస్తూ ఉండేవాళ్ళు. ఏమవుతుంది? ఎలా ఉన్నావు? అని. అండ్ ఆబ్వియస్‌లీ ఫ్యామిలీ సపోర్ట్, ట్రెమెండస్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ. మీరు ఫర్ ఆ సమ్ సపోర్ట్‌ని కొంచెం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా విత్ ఎనీ ఎగ్జాంపుల్స్? దేర్ వర్ ఎ కపుల్ ఆఫ్ ఫ్యామిలీ నాకన్నా కొంచెం పెద్ద మెచ్యూరిటీ కూడా వాళ్ళకెక్కువ ఉంటుంది. కొంచెం వైస్‌గా ఉంటారని నేను ఫీల్ అవుతాను మా ఇంట్లో వాళ్ళు కూడా. సో, దే ఆర్ హియర్ ఫ్యామిలీస్ అండ్ కిడ్స్. సో, వాళ్ళు నాకు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బెటర్‌గా అవుతుంది అనేది సపోర్ట్ చేసేవాళ్ళు. అంటే వెన్ ఐ వాస్ వరీడ్ నాకే ఎందుకిట్లా అవుతుంది? నేనేం చేశాను? నాకు చాలా భయమేస్తుంది. నేను హ్యాండిల్ చేయట్లేదు అని అన్నప్పుడు లీగల్‌గా ఎలా వెళ్తే బెటర్‌గా ఉంటుంది నీకు అనేది. అండ్ కొంతమంది నా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళు నాకు ఎమోషనల్‌గా చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. సో, ఇట్స్ నాట్ లైక్ ఒక ఫ్రెండ్ నుంచే మనకి అన్ని కైండ్స్ ఆఫ్ సపోర్ట్స్ వస్తాయి అని కాదు. ఐ అండర్‌స్టాండ్. సో, బేసిక్‌లీ ఫ్యామిలీ దగ్గర నాకేమనిపిస్తుంది అనంటే, ఆల్రెడీ యూ ఆర్ ఎమోషనల్లీ డ్రైన్డ్. ఆ టైంలో యాహ్! మీకు కన్‌ఫ్యూజన్ వచ్చినప్పుడు, వాళ్ళు మీకు లాజికల్ సజెషన్స్ ఇచ్చారు. ఓకే. లీగల్‌గా ఇలా లెట్స్ డూ ఎక్స్, వై అండ్ జీ అని ఇలా చెప్పినప్పుడు, మీకు యాహ్! ఆ థింకింగ్ మైండ్ స్పేస్ లేదు కాబట్టి, అటు సైడ్ నుంచి ఆ లాజికల్ సపోర్ట్ వచ్చినప్పుడు మీకు అనిపిచ్చింది. యెస్. అండ్ అలా టు బి హానెస్ట్ అలా హుహు. ఫ్రెండ్స్ దగ్గర నుంచి కన్నా కూడా కరెక్ట్ అడ్వైస్ నాకు అటార్నీ నుంచొచ్చింది. బికాజ్ వాళ్ళకి యాక్చువల్‌గా తెలుసు కదా! ఇలాంటి కేసెస్ చాలా చూస్తూ ఉంటారు వాళ్ళు. సో, దే నో హౌ టు హ్యాండిల్ దిస్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళు ఒకటే ఆప్షన్ ఇచ్చి మనల్ని పుష్ చేయరు. లైక్ ఇన్ మై కేస్ నాకు డొమెస్టిక్ వయలెన్స్ కేస్ పెట్టే ఆప్షన్ ఉంది. నాకు యాలిమోనీకి అడిగే ఆప్షన్ ఉంది. కాకపోతే కేస్ కొంచెం ఎక్కువ టైమ్ లైన్స్ తీసుకుంటాయి. బట్ స్టిల్ ఐ హాడ్ దట్ ఆప్షన్. ఆర్ ఈ ఆప్షన్ కూడా ప్రెజెంట్ చేశారు. ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు గో త్రూ ఆల్ ఆఫ్ థట్ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ టైమ్ స్పెండ్ చేసి నేనెక్కువ అందులోనే ఉంటాను అనుకుంటే, ఏమి వద్దనుకుంటే మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ లాగా చేసుకోవచ్చు అని. సో, నా ముందు ఎప్పుడూ ఆప్షన్స్ ఏమున్నాయని ప్రెజెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఫ్యాక్ట్స్ చెప్పేవాళ్ళు. ఎట్ ద సేమ్ టైమ్ అప్ ఫ్రంట్ ఉండేవాళ్ళు. ఎంత అమౌంట్ అవుతుంది? ఎంత టైమ్ అవుతుంది అని. I used to go back, take some time, sleep over it, and think about the options. My mental ability ఎంత ఉంది? ఎంత నేను తీసుకోగలను? ఇంకా ఎంత స్ట్రెస్ తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను? And my financial situation and the time that I'm going to spend for each of the option that was presented to me by my attorney. అవన్నీ అనలైజ్ చేసుకునేదాన్ని. జస్ట్ ఇట్లా లాజికల్‌గా ఆన్సర్స్ అండ్ గైడ్ చేసే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వాళ్ళతో డిస్కస్ చేసేదాన్ని. నేనిలా అనుకుంటున్నాను. యామ్ ఐ థింకింగ్ స్ట్రెయిట్ ఆర్ నాట్? బికాజ్ ఐ వాస్ నాట్ ష్యూర్. నేను ఆ సిట్యుయేషన్‌లో ఉన్నాను కాబట్టి ఓవర్‌లీ ఎమోషనల్‌గా నేను థింక్ చేస్తున్నాను. ఐ డోంట్ వాంట్ మై ఎమోషన్స్ టు డిసైడ్ మై డెసిషన్ అనేది క్లియర్ చేసుకోవడానికి నేను ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ని అట్లా ఐ ఎల్డర్స్‌ని యాహ్! రిలై అయ్యేదాన్ని. I understand. It sounds like you
got like this terrific advice, high quality advice from your attorney, both logistics and also the logical way of approaching the situation. I understand that part. So అలా మీ అటార్నీ ఇక్కడున్న ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ హెల్ప్ చేశారు. వాట్ అబౌట్ ఫ్రెండ్స్? ఎనీ ఎగ్జాంపుల్స్? ఎందుకు అడుగుతున్నాను అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా అనుకోండి, వెన్ అ ఫ్రెండ్ అప్రోచెస్, అంటే నాకు తెలుసుకోవాలని ఉందన్నమాట. ఇఫ్ ఐ ఎవర్ రన్ ఇన్ టు దిస్ సిచ్యువేషన్ ఆర్ ఎనీ డెలికేట్ సిచ్యువేషన్, హౌ కెన్ ఐ సపోర్ట్ మై ఫ్రెండ్ అనే క్వశ్చన్ బేస్ చేసుకొని నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. వాళ్ళు అలా కాల్ చేసినప్పుడు టిపికల్ గా నేనేం చేస్తాను అయితే, ఫస్ట్ వాళ్ళ ఎమోషనల్ స్టేట్ చూసుకుంటా అనమాట. ఐ స్టార్ట్ విత్ సమ్ ర్యాండమ్ టాపిక్, కావాలనే డైవర్ట్ చేస్తాను, లైక్ సమ్ ర్యాండమ్ టాపిక్. ఐ టేక్ దేర్ మైండ్ ఆఫ్ ఆఫ్ ఇట్, అండ్ వన్స్ దే ఫీల్ బెటర్, అప్పుడు ఏదైనా లాజికల్ గా మాట్లాడతా అనమాట. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద అప్రోచెస్ దట్ ఐ ఫాలో. అలానే మీకు ఆ స్పెసిఫిక్ టైంలో మీ ఫ్రెండ్స్ తో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా గుర్తున్నాయా? వాట్ మేడ్ యూ ఫీల్ బెటర్ అని? యూజువలీ ఎవరన్నా వేరే ప్రాబ్లమ్స్ ఏదన్నా అయ్యి ఎవరన్నా మనకి చేసినప్పుడు కానీ, ఆర్ మనం ఎవరికన్నా చేసినప్పుడు కానీ, మల్టిపుల్ అప్రోచెస్ ఉంటాయి. వన్ అప్రోచ్ ఈస్ దాని గురించి మాట్లాడకుండా డైవర్ట్ చేసి కొంచెం మూడ్ బెటర్ అయ్యాక మళ్ళీ ఆ టాపిక్ తీసుకొచ్చి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కదా మనము. వెన్ యాహ్! వి ఫీల్ దే ఆర్ ఎన్ ఓకే అని. బట్ ఇలాంటి సిట్యుయేషన్స్ లో టాపిక్ డైవర్ట్ చేసి వేరే టాపిక్స్ మాట్లాడుతున్నా కూడా ఈ పర్సన్‌లో చాలా పెయిన్ ఉంటుంది కాబట్టి బ్యాక్ ఆఫ్ ద మైండ్ అదే నడుస్తూ ఉంటుంది. ఆ స్ట్రెస్ ఉంటూ ఉంటుంది. ఫర్ మీ మై ఫ్రెండ్స్ వర్ దేర్ టు లిజన్ టు మీ, టు హుహు. చెక్ ఆన్ మీ. నేను మార్నింగ్ లేచేపటికి మమ్మీ నుంచి కాల్స్ ఆర్ ఇంట్లో నుంచి కాల్స్ ఆర్ మెసేజెస్ ఎలా వస్తాయో వాళ్ళందరి నుంచి కాల్స్ అలాగే వచ్చాయి. ఆర్ చెక్ చేసేవాళ్ళు ఎవ్రీ డే ఏమవుతుంది? ఆర్ ఈరోజు నీకు అపాయింట్‌మెంట్ ఉంది కదా అటార్నీది. దానికి నీ సైడ్ నుంచి కావాల్సిన వర్క్, పేపర్ వర్క్, ప్రూఫ్స్ ఆర్ వాటెవర్ యూ నీడ్ టు డూ అంతా ప్రిపేర్ చేసుకున్నావా? బీ స్ట్రాంగ్ అని. కొన్ని సార్లు నేను షివర్ అయ్యేదాన్ని. కొంచెం ఇంపార్టెంట్ మీటింగ్ అటార్నీతో ఇవి డిస్కస్ చేయడానికి వెళ్ళాలి. ఈ మీటింగ్‌లో ఇవన్నీ డిస్కస్ చేస్తామని తెలిసినప్పుడు ఆ టాపిక్స్ అన్నీ నేను డిస్కస్ చేయాలా ఓవర్‌వెల్మ్‌గా ఫీల్ అయిపోయి కార్ డ్రైవ్ చేస్తూ కూడా షివర్ అవుతూ ఉండేదాన్ని. ఎట్ దట్ టైమ్ దే వర్ దేర్ టు టాక్ టు మీ. అక్కడ వెళ్ళి నేను ఆఫీస్ ముందుకెళ్ళేంత వరకు దే యూజ్డ్ టు గివ్ మీ స్ట్రెంగ్త్. యూ కెన్ డూ దిస్. ఇంత దూరం వచ్చావు. ఇది జస్ట్ ఫార్మాలిటీస్ అంతే. నువ్వు ఆల్రెడీ మెంటల్లీ ప్రిపేర్ అయిపోయావు. ఇవన్నీ జస్ట్ ఫార్మాలిటీస్. ఇవన్నీ చేస్తే యూ విల్ గెట్ టు ద అదర్ సైడ్ అని సపోర్ట్ చేయడం కానీ మెంటల్లీ. సో దే వర్ దేర్ టు లిజన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. నైస్ అండి. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా! ఫర్ యూ బ్యాక్ దెన్. యాహ్! నేను చెప్పింది జస్ట్ నా కేస్‌లో ఎగ్జాంపుల్. బట్ యాహ్! మీ యాహ్! కేస్‌లో యాహ్! ఇట్ సౌండ్స్ లైక్ ఐ థింక్ లిసనింగ్. మిగతా టాపిక్స్‌లో నేను కూడా అలాగే చేస్తాను. బట్ ఎవరైనా రిలేషన్‌షిప్‌లో ట్రబుల్‌కి ఎళ్తున్నప్పుడు అది మ్యారేజ్ అవ్వనివ్వండి, మ్యారేజ్ కాకుండా లివ్ ఇన్ అవ్వనివ్వండి, జస్ట్ డేటింగ్ అవ్వనివ్వండి. వాళ్ళు ఇట్లా పెయిన్ గో త్రూ అవుతున్నప్పుడు వెంట్ చేయడానికి కాదు. పెయిన్ గో త్రూ అవుతున్నప్పుడు ఐ ఫీల్ ఇట్ ఈస్ బెటర్ టు లెట్ దెమ్ టాక్ అండ్ us being there just listening to them will make a lot of difference for them mentally to feel better. ఎక్స్‌ప్రెస్ ఎగ్జాక్ట్‌లీ. చేసిన తర్వాత మనము స్లోగా మైండ్‌ని బెటర్ ఫీల్ చేయడానికి వాళ్ళకి నచ్చే టాపిక్స్, వాళ్ళ హాబీస్ గురించి కానీ, వాళ్ళకి ఇష్టమైన టాపిక్స్ మాట్లాడుతూ బెటర్ చేయొచ్చు మూడ్‌ని. యాహ్! ఐ టోటలీ అండర్‌స్టాండ్. సో, ఐల్ కమ్ ఇన్ ద ఆర్డర్. నాకిక్కడ కొన్ని థింగ్స్ నచ్చినియి. మీకు ఈ అపాయింట్‌మెంట్స్ అన్నీ ఉండేటప్పుడు మీ ఫ్రెండ్స్ లిటిల్ థింగ్స్ రిమైండ్ చేసేవారు. అది పెట్టుకున్నావా? ఇది పెట్టుకున్నావా? అని చెప్పి. చాలా బా అనిపించింది. బికాజ్ ఎట్ దట్ టైమ్ మనం చాలా నర్వస్ ఉంటాం అలాంటి సిట్యుయేషన్స్‌లో. ఐ టోటలీ గెట్ ఇట్, లైక్ హౌ యూ మెంట్ బై షివరింగ్ అండ్ ఆల్. ఎందుకు అనంటే ఆఫీస్‌లో అయినా సరే మనకి ఏదైనా పెద్ద మీటింగ్ ఉంది, పెద్ద ప్రెజెంటేషన్ ఉంది అనంటే కొంచెం నర్వస్‌నెస్ ఉంటది. బికాజ్ దట్స్ ఎ యాహ్! టోటలీ న్యూ అరీనా ఫర్ అస్. ఓకే. అలానే ఇది నోబడీ వుడ్ ఎక్స్‌పెక్ట్ కదా! లైక్ అటార్నీతో మీటింగ్ ఏం జెప్తారో, ఎలా డీల్ జేయాలని ఫుల్ యాంగ్షియస్ ఉంటాం. సో, అవును. అంటిల్ ద బిగినింగ్ ఆఫ్ ద మీటింగ్ యువర్ ఫ్రెండ్స్ వర్ సేయింగ్, "ఓకే. యూ కుడ్ డూ దిస్. ఇంతవరకు వచ్చావు" అని ఆ పుష్ ఇస్తున్నారు కదా! అవును. ఈ లిటిల్ థింగ్స్ నాకు బా నచ్చినియి అన్నమాట. ఐయామ్ జస్ట్ ట్రైయింగ్ టు సీ లైక్ హౌ సపోర్ట్ కెన్ కమ్ ఇన్ డిఫరెంట్ వేస్ అని. నెక్స్ట్ లాస్ట్‌లో మీరన్నారు కదా! లిసనింగ్ అనేది. ఐ టోటలీ గెట్ ఇట్ అండి. ఒక ఆర్టికలే రాసే దాని గురించి, లిసనింగ్ గురించి. ఐ వాస్ గోయింగ్ త్రూ సంథింగ్ అండ్ ఐ షేర్డ్ ఇట్ విత్ మై ఫ్రెండ్. ఆమె మొత్తం విన్న తర్వాత ఒక 40 మినిట్స్ ఒక్క లైనే అంది. "ఇంకా ఆపేరా చెప్పొద్దు. నాకే ఏడుపొస్తుంది" అని. అప్పుడు నాకెంత ఆనందంగా అనిపించింది అనంటే, షీ మిమ్మల్ని గెట్స్ ఇట్. అర్థం యాహ్! చేసుకున్నారు. లిటరల్లీ ద లైన్ ఇన్ మై మైండ్ ఈస్ షీ గెట్స్ ఇట్. ఐ అంతే. యామ్ నాట్ థింకింగ్ రాంగ్. నేనేం ఫీల్ అవుతున్నానో తనకు అర్థమవుతుంది. సంబడీ కెన్ రిలేట్ టు మై ఎగ్జాక్ట్‌లీ. పెయిన్. సో, అది రాసిన తర్వాత మళ్ళీ త్రూ దిస్ పాడ్ కామన్ ప్యాటర్న్ ఒకటే. అందరూ ఇఫ్ దే కుడ్ రిలేట్ టు సంథింగ్, ఆ బిలాంగింగ్ ఫీలింగ్ వస్తదేమో, ఇట్ మేక్స్ దెమ్ ఫీల్ గుడ్. యాహ్!
సో ఐ టోటలీ గెట్ ఇట్. ఇట్స్ నైస్ టు నో హౌ ఇన్ డిఫరెంట్ వేస్ సపోర్ట్ కేమ్ టు యూ. ప్లీజ్ కంటిన్యూ అండి. సో ఇలా ముందుకు వెళ్తున్నారు. అటార్నీ నుంచి సపోర్ట్ వస్తుంది, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దగ్గర నుంచి కూడా సపోర్ట్ వస్తుంది. ఇంకేం చేశారు మెంటల్లీ ముందుకు వెళ్ళడానికి స్ట్రాంగ్ గా? సో ఫ్యామిలీ సపోర్ట్ ఇక్కడ యుఎస్ లో ఉన్న ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఆర్ నా క్లోజ్ ఫ్రెండ్స్ లైక్ వెరీ ఫ్యూ 2 or 3 ఫ్రెండ్స్ నుంచి వచ్చే సపోర్ట్ కానీ వర్క్ లో ఎవరికి ఈ విషయాలు ఏమీ తెలీదు. సో ఐ ఆల్వేస్ మై వర్క్ లైఫ్ సెపరేట్ అండ్ పర్సనల్ లైఫ్ సెపరేట్. బట్ ఐ జస్ట్ గాట్ రియలీ లక్కీ ఎట్ దట్ టైమ్ దట్ వర్క్ లో కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉండేది. వర్క్ ఫినిష్ చేసుకుంటే చాలు అని లైక్ యూ డోంట్ హ్యావ్ టు బి హియర్ ఆల్ ద టైమ్ అన్నట్టు బాస్ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. సో దట్ way I used to manage work and ఈ పర్సనల్ లైఫ్ బికాస్ అటార్నీ మీటింగ్స్ అన్ని కూడా మనకు వర్క్ అవర్స్ లోనే ఉంటాయి. 9 to 5 ఉంటాయి అన్నమాట అవి కూడా. ఎగ్జాక్ట్లీ. క్విక్ క్వశ్చన్, ఆయనకి తెలిసి మీకు ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారా, లేకపోతే ఇన్ జనరల్ మీ కంపెనీ అలా ఉంటుందా? ఇన్ జనరల్ ఆ మేనేజర్ అలా అన్నమాట. నాకు వర్క్ చేయండి చాలు. ఐ ట్రస్ట్ యూ గైస్ జస్ట్ ఫినిష్ ఆఫ్ ద వర్క్ అనే మెంటాలిటీ అంతే. నేను ఎప్పుడు చెప్పలేదు పర్సనల్ లైఫ్ గురించి అక్కడ. నైస్. దట్స్ నైస్ ఆఫ్ హిమ్. అది మీకు అడ్వాంటేజ్ అయింది. ఇంకా కొన్ని హ్యాబిట్స్ నేను అలవాటు చేసుకున్నాను. దట్స్ మై నెక్స్ట్ క్వశ్చన్. ఎంత ఫ్యామిలీ సపోర్ట్ చేసినా, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎంత సపోర్ట్ చేసినా అది నా జర్నీ. నేనే వెళ్ళాలి. నేనే సాల్వ్ చేసుకోవాలి. నేనే డెసిషన్స్ తీసుకోవాలి. ఎంతమంది సపోర్ట్ చేసినా. దే ఆర్ హెల్పింగ్ మీ టు బీ ఇన్ ఎ బెటర్ సిట్యుయేషన్స్ సో ఐ కెన్ మేక్ బెటర్ డెసిషన్స్. అల్టిమేట్లీ డెసిషన్స్ నావే. మా ఇంట్లో వాళ్ళు కూడా కాదు. సో ఐ హావ్ టు బి మెంటలీ ఫిట్, ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆర్డర్ టు మేక్ రైట్ డెసిషన్స్ ఫర్ మై సెల్ఫ్ అని అనుకున్నాను. ద మూమెంట్ అలా నేను డిసైడ్ అయ్యానో లేదో నేను నా ఫిజికల్ హెల్త్ మీద కాన్సంట్రేట్ చేయడం, మెంటల్ హెల్త్ మీద కాన్సంట్రేట్ చేయడం నేను స్టార్ట్ చేశాను. నేను నార్మల్ గా చిన్నప్పటి నుంచి కూడా సమ్ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ వర్కౌట్ అనేది ఉండేది నా లైఫ్ లో జనరల్ గా. కాకపోతే ఎప్పుడు ఓన్లీ వర్కౌటే చేసుకునేదాన్ని. దాన్ని డైట్ తో కంబైన్ చేయలేదు. బట్ నా డివోర్స్ ప్రాసెస్ గో త్రూ అవుతున్నప్పుడు రెగ్యులర్ గా పర్సనల్ ట్రైనర్ ని పెట్టుకొని రెగ్యులర్ గా జిమ్ కి వెళ్ళేదాన్ని టు ఫీల్ బెటర్, టు బర్న్ దోస్ క్యాలరీస్ అండ్ ఫీల్ బెటర్ అండ్ మెంటలీ ఫిట్ ఉండడానికి నేను ఎర్లీ మార్నింగ్ ఒక 1 hour క్లాస్ ఆన్లైన్ క్లాస్, అప్పుడు కోవిడ్ టైం కదా, ఆన్లైన్ క్లాసెస్ తీసుకునేదాన్ని. మెడిటేషన్ గ్రూప్ క్లాసెస్ ఉండేవి. సో ఫర్ షూర్ ఐ యూస్ టు టేక్ దాట్ అన్నమాట. గ్రూప్ మెడిటేషన్ క్లాసెస్ నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి టు థింక్ పాజిటివ్, టు బి వెరీ హోప్ఫుల్ అండ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ మై ఇన్వర్డ్ జర్నీ. అండ్ జిమ్ చేస్తూ నేను ప్రాపర్ డైట్ ఫాలో అవుతూ ఉన్నాను కదా, దట్ రియలీ హెల్ప్ మీ అ లాట్ ఇన్ అచీవింగ్ మై మెంటల్ స్టెబిలిటీ, మెంటల్ స్ట్రెంగ్త్ అని నేను చెప్తాను. అఫ్ కోర్స్ ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా గెయిన్ చేశాను, బట్ ఆ మూమెంట్ లో మెంటల్ స్ట్రెంగ్త్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇట్ రియలీ హెల్ప్ మీ. ఐ కుడ్ రియలీ ఫీల్ ద డిఫరెన్స్ ఇన్ మై థాట్స్. పాజిటివ్ థాట్స్ వస్తూ ఉండేవి ఎక్కువ. నేను ప్రాపర్ గా ఫుడ్ ఎంత అవసరమో బాడీకి అంత తీసుకుంటూ, రెగ్యులర్ గా వర్కౌట్ చేసుకుంటూ, ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేచి మెడిటేషన్ చేసుకుంటూ, ఆఫీస్ టైంలో వర్క్ చేసుకుంటూ, ఈ డివోర్స్ ప్రాసెస్ గో త్రూ అవుతూ, తర్వాత వన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో మా డాడీ చనిపోయిన తర్వాత ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ పెరగడము, ఐ ఫెల్ట్ లైక్ ఈ ఛాలెంజెస్ అన్ని హ్యాండిల్ చేయాలంటే ఐ నీడ్ టు బి స్ట్రాంగ్. ఇఫ్ ఐఎమ్ సిక్ ఎవరు వచ్చి నన్ను చూసుకోవడానికి లేరు. నాకు నేనే చేసుకోవాలి. నేను స్ట్రాంగ్ గా ఉంటేనే ఇవన్నీ హ్యాండిల్ చేయగలను అని డిసైడ్ అయ్యాను. ఇమీడియట్ గా జాయిన్ అయ్యాను. ఇమీడియట్ గా స్టార్ట్ చేశాను. ఇంతకు ముందు బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళి కొన్ని రోజుల తర్వాత స్కిప్ చేసేదాన్ని. బట్ అలా చెయ్యకుండా రెగ్యులర్ గా చేశాను. ఇట్ మేడ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ మై లైఫ్ అని అనిపించింది నాకు. వావ్! దట్స్ అమేజింగ్. అంత ప్రెషర్‌లో మీరు ఒక 3 హ్యాబిట్స్, ఐ నో లైక్ ఫిజికల్ యాక్టివిటీ ఈస్ నాట్ న్యూ ఫర్ యూ. బట్ ట్రైనర్‌ని పెట్టుకొని రిలీజియస్‌గా చేయడం. ఎట్ ద సేమ్ టైమ్ న్యూట్రిషన్‌ని కీ యాస్పెక్ట్ కింద తీసుకొని అది ప్రాపర్‌గా టేక్ కేర్ చేయడం. ఎట్ ద సేమ్ టైమ్ మెడిటేషన్ క్లాసెస్ తీసుకోవడం. యూ రియల్లీ సౌండ్ లైక్ ఎ డిసిప్లైన్డ్ పర్సన్. నేను ఐయామ్ ఎ లాంగ్ టైమ్ మెడిటేటర్ యాస్ వెల్. నేను చేస్తా మెడిటేషన్. ఈ ఎక్స్‌పీరియన్స్‌లో నాకొక్కటి తెలిసిందండి. ఏంటి అనంటే ద వర్స్ట్ టైమ్ టు లెర్న్ మెడిటేషన్ ఈజ్ వెన్ యూఆర్ సాడ్ ఆర్ నాట్ ఫీలింగ్ వెల్. చాలా కష్టం. ప్రెజర్ సిచ్యువేషన్ లో ఒక 10 minutes కూర్చుందాం అన్నా సరే చాలా కష్టంగా ఉంటది. సో ఐ నో అన్నమాట. నాకెలా అనిపించేది అని అంటే, నేను రెగ్యులర్ టైంలో ప్రాక్టీస్ చేస్తా కదా, నా లైఫ్ ఎంత టఫ్ ఉన్నా అక్కడ ఒక 10 నిమిషాలు కూర్చోడానికి హెల్ప్ చేస్తుంది. నాకు అప్పుడు అనిపించేది అనమాట, ఓ మై గాడ్, ఇప్పుడు నాకు ఆ ప్రాక్టీస్ లేకపోతే ఇక్కడ మాత్రం నేను అస్సలు ఈ 10 minutes ఇలా కూర్చునేవాడిని కాదు, నా బ్రెయిన్ కామ్ అయ్యేది కాదు అని. సో ఐ లిటరలీ నో హౌ టఫ్ it is to sit and meditate at that point of time with all the crazy things that's going on in your life. అండ్ ఎస్పెషలీ మార్నింగ్ కదా, అది నాకు 1-on-1 మెడిటేషన్ క్లాసెస్ కాదు, గ్రూప్ మెడిటేషన్ క్లాసెస్ తీసుకునేదాన్ని.
సో, కొన్ని క్లాసెస్‌లో మనకి మెడిటేషన్ ఎండ్‌లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అట్లా లెట్ ఇట్ ప్రాసెస్ వాటెవర్ యూ ఆర్ ఫీలింగ్. లెట్ యువర్ మైండ్ ప్రాసెస్ ఇట్. డోంట్ ట్రై టు అవాయిడ్ ఇట్. థాట్స్ వస్తూ ఉంటాయి. లెట్ దెమ్ పాస్ అని. అలాంటప్పుడు ఆబ్వియస్‌గా నా లైఫ్‌లో అప్పుడు అవుతున్న ఈ ఛాలెంజెస్ అన్నీ వస్తూ ఉండేవి కదా! కొన్ని టైమ్స్‌లో బర్స్ట్ ఔట్ అయ్యేదాన్ని గ్రూప్ క్లాసెస్‌లో. ఇవన్నీ ఆన్‌లైన్ క్లాసెసే. వీడియో కాల్స్‌లో ఉండేవి. చాలా సార్లు బర్స్ట్ ఔట్ అవుతూ ఉండేదాన్ననమాట. బర్స్ట్ ఔట్ అంటే లైక్ అంటే మన థాట్స్ రన్ అవుతున్నప్పుడు ఐ యూజ్డ్ టు క్రై. ఆ ఎమోషన్స్ అన్నీ రన్ అవుతూ ఉంటాయి కదా! భయంతో చాలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి కదా! బట్ ఐ వాస్ సో లక్కీ టు గెట్ సచ్ అ గుడ్ మెడిటేషన్ గైడ్ అట్ దట్ టైమ్. షీ యూజ్డ్ టు గివ్ మీ ద టైమ్ టు ప్రాసెస్ ఆల్ ఆఫ్ దట్ అండ్ షీ యూజ్డ్ టు ఎంకరేజ్ మీ. ఓహ్! డోంట్ స్టాప్ యువర్ ఎమోషన్స్. నీకేడుపు వస్తుందా ఏడ్చేసేయ్. యూ విల్ ఫీల్ బెటర్ అని. సో, ఐ యూజ్డ్ టు టర్న్ ఆఫ్ మై వీడియో అండ్ లెట్ ద ఎమోషన్స్ ప్రాసెస్ అండ్ దెన్ ఫ్రెషన్ అప్ అండ్ టేక్ ఆన్ మై డే. కొన్ని సార్లే అయ్యింది అలా. ఐ వోంట్ సే ఎవ్రీ డే అయ్యిందని నేను చెప్పను. స్టార్టింగ్‌లో కొన్ని డేస్ అయ్యింది. బట్ యాస్ డేస్ ఆర్ పాసింగ్ బై ఐ గాట్ బెటర్ ఎట్ ఇట్. హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్ అని చెప్తాను. నైస్ అండి. గ్రేట్ అడ్వైస్. యాహ్! ప్రాసెస్ దోస్ ఎమోషన్స్. డోంట్ ట్రై టు స్టాప్ దెమ్ అని అనేవాళ్ళు. అది చాలా హెల్ప్ అయింది. బికాజ్ స్టాప్ చేయడానికి ట్రై చేస్తే తర్వాత డే టైమ్‌లో గుర్తొస్తాయి. ఇఫ్ ఐ జస్ట్ ప్రాసెస్ ఇట్ అండ్ టేక్ సమ్ టైమ్ లైక్ 10, 15 మినిట్స్, ఐ యూజ్డ్ టు ఫీల్ బెటర్ ఆఫ్టర్ ప్రాసెసింగ్ దెమ్. అట్లా. ఓహ్! ఇంట్రెస్టింగ్. దట్స్ ఎ గ్రేట్ యాహ్! ఇన్‌సైట్ అండి. అప్పుడు యాహ్! ప్రాసెస్ చేయకపోతే తర్వాత గుర్తొస్తాయి. ఐ కుడ్ రిలేట్ టు ఇట్. యెస్. యాహ్! Oh, okay. It's like రియలైజ్డ్. you're taking care of them right then and there and moving on with your day. Wow, terrific advice. I loved it. Personally, సో, I need to ఇట్స్ అ implement. కాంబినేషన్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్‌సైజ్, జిమ్‌లో పర్సనల్ ట్రైనర్‌ని పెట్టుకొని చేసేదాన్ని. అండ్ న్యూట్రిషన్ డైటీషియన్ ఇచ్చిన డైట్ స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యేదాన్ని. మెంటల్ హెల్త్ కోసం మెడిటేషన్ చేసుకునేదాన్ని. సో, ఈ 3 కాంబినేషన్ నా మైండ్ సెట్‌ని, థాట్స్‌ని షేప్ చేయడానికి చాలా హెల్ప్ చేశాయని నేను చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తాను. అంతకుముందు నా థాట్ ప్రాసెస్‌కి నేను ఈ రొటీన్, ఈ డిసిప్లిన్ స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతున్న తర్వాత నా థాట్ ప్రాసెస్‌కి చాలా డిఫరెన్స్ చూసాను నేను. నా Nice. ఎక్స్‌పీరియన్స్. Awesome అండి. గ్రేట్. థాట్ యాక్చువల్లీ సమ్స్ ఇట్ అప్. సో, బేసిక్‌లీ మీకు రైట్ నాలెడ్జ్ అన్నిటికన్నా ఇక్కడ నాకు కీ ఫ్యాక్టర్ ఏం కనిపిస్తుందంటే మీ అటార్నీ అండి. ఓకే. సో, బేసిక్‌లీ మీకక్కడ రైట్ అడ్వైస్ వస్తుంది అక్కడి నుంచి. లైక్ యాహ్! ఫ్రమ్ ద రైట్ పర్సన్ హూ హాస్ ద డొమైన్ నాలెడ్జ్. అక్కడి ఎగ్జాక్ట్‌లీ. నుంచి రైట్ అడ్వైస్ ఫ్లో అవుతుంది. అక్కడి నుంచి ఏమైపోయింది అనంటే ఇట్స్ ఎన్ ఇండివిడ్యువల్ జర్నీ మీకు. డెసిషన్స్ రైట్. తీసుకోవాల్సింది మీరే అండ్ యూ హావ్ సపోర్ట్ సిస్టమ్. లైక్ యాహ్! పేరెంట్స్ దగ్గర నుంచి అట్ ద సేమ్ టైమ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇన్ యూఎస్. ఆసమ్. అండ్ మనందరము హ్యూమన్స్. మనందరము రోజంతా బిజీగా ఎళ్ళిపోతాము. కొన్ని గుర్తురావు కష్టాలు. బట్ నైట్ బెడ్ మీద మనం ఒక్కళ్ళమే పడుకున్నప్పుడు మైండ్ మనకు గుర్తు చేస్తుంది కదా! నీకిన్ని కష్టాలున్నాయి. వేక్ అప్. ఐయామ్ హియర్ టు రిమైండ్ యూ ఆల్ దీస్ ట్రబుల్స్ దట్ యూ హావ్. ఫీల్ సాడ్ నౌ అని. నైట్ టైమ్ నేను పడుకునేప్పుడు యూజువల్లీ డిన్నర్ అప్పుడు కొంచెం ఏదన్నా ఫన్నీగా అనిపించేవి ఐ యూజ్డ్ టు వాచ్ ఫ్రెండ్స్ ఆర్ ఆఫీస్ సీరీస్ ఎపిసోడ్స్ కానీ చూస్తూ ఉండేదాన్ని. జస్ట్ టు మేక్ మై మూడ్ బెటర్ అండ్ టు మేక్ ష్యూర్ నాకు ఇట్లాంటి నెగెటివ్ థాట్స్ ఏమి రాకుండా ఉండడానికి ఐ యూజ్డ్ రన్ డీప్ స్లీప్ మ్యూజిక్ ఉండేది కదా! బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేస్తూ ఉండేదాన్ననమాట. టు హెల్ప్ మీ స్లీప్ బెటర్ అని. ఇవన్నీ కొంచెం హెల్ప్ చేశాయి. బట్ కొన్ని రోజులు ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా! డెఫినైట్‌లీ చాలా ఎమోషనల్లీ ఎక్కువ అయిపోతామనమాట. అంటే ఏదన్నా బ్లాకర్ కనిపించినప్పుడు నో మ్యాటర్ హౌ హార్డ్ వి ఆర్ ట్రైయింగ్, నో మ్యాటర్ హౌ మచ్ మై అటార్నీ ఈస్ హెల్పింగ్ మీ బికాజ్ అదర్ పర్సన్ డిలే చేస్తున్నారు ఇంటెన్షనల్‌గా కాబట్టి అది ముందుకు ఎళ్ళనప్పుడు అలాంటి న్యూస్ అటార్నీ నుంచి కాల్ ద్వారా వచ్చినప్పుడు కొంచెం ఎక్స్‌ట్రా ఎమోషనల్‌గా అయిపోతాము. దోస్ డేస్ ఐ యూజ్డ్ టు క్రై ఇట్ ఔట్. ఓన్లీ నా పిల్లోకి నాకే సీక్రెట్స్ అండ్ జస్ట్ స్లీప్ ఓవర్. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ లెగవగానే నాకు ఐ నో ఐ హావ్ దిస్ క్లాస్. ఐ యూజ్డ్ టు వేక్ అప్ అండ్ గో ఆన్ విత్ మై డే. ఆసమ్ అండి. చాలా బా నచ్చింది మీరు చెప్పింది. బేసిక్‌లీ ఎక్స్‌పర్ట్స్ డూ టాక్ దిస్ వే. మీరు వరల్డ్ ఛాంపియన్స్ గాని ఎవరితోనైనా మాట్లాడినప్పుడు సేమ్ మీరు ఏం చెప్పారో ఎగ్జాక్ట్‌లీ చెప్తారు. దేర్ విల్ బి సమ్ డేస్ యూ ఆర్ నాట్ గోనా లైక్ ఇట్. బట్ యూ హావ్ టు మూవ్ ఫార్వర్డ్ ఎనీవే అని చెప్పి మీరు క్లియర్‌గా అదే చేశారు. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి డేలో. మీరు ఏంటి అనంటే ఇన్ ఆర్డర్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్ మీరు ఒక రొటీన్ బిల్డ్ చేసుకుంటున్నారు. కానీ అటార్నీ దగ్గర నుంచి అలాంటి న్యూస్ వచ్చినప్పుడు యూ కుడెంట్ హ్యాండిల్ ఇట్. ఇన్‌స్టెడ్ ఆఫ్ కిల్లింగ్ ద హోల్ రొటీన్ ఇది నా వల్ల కాదు అని చెప్పి యూ యాక్చువల్లీ ఐడెంటిఫైడ్ ఓహ్! దేర్ ఇస్ గోనా బి ఎక్సెప్షన్స్. నో మ్యాటర్ వాట్ ఐయామ్ గోనా మూవ్ ఫార్వర్డ్ అని చెప్పి నైట్ మీ పిల్లోకి మీకు ఏ కన్వర్జేషన్ అయినా సరే పొద్దున్న మాత్రం యూ షోడ్ అప్ టు యువర్ మెడిటేషన్. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఆసమ్. సో, దట్స్ నా మీద నేను చాలా ఇన్‌స్పైరింగ్.
కంపాషన్ చూపించుకునేదాన్ని. అంటే ఇట్స్ యూజువల్లీ ఓకే అనా? ఇట్ ఈస్ ఓకే. డోంట్ టేక్ ఇట్ సో హార్డ్ ఆన్ యూ. యూజువల్‌గానే కొంచెం నేను కైండ్ ఉంటాను. బట్ ఇన్ జనరల్ అప్పుడు మొమెంట్‌లో నేనేమనిపించుకున్నాను అంటే, ఐ ఫీల్ లైక్ ఐ హావ్ అరైవ్డ్ ఇన్ అ ప్లేస్ వేర్ మేబీ నాట్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ద డే, బట్ most of the times I have a tremendous amount of love and compassion for myself. Like, you have gone through so much shit in your life. You are still going through, but you are getting better every day. Don't stop now. Basically, I didn't have the luxury to be sad and depressed for full days and days, but to be strong and move ahead. వావ్! Okay, I am feeling sad. I'll process it, spend 10-15 minutes. I'll cry it out, go to my room, bathroom, cry, wash your face, put a strong face, go have faith, have hope, and do whatever you need to do. I didn't have that luxury to be sad or depressed and sit at home. వావ్! దోస్ లైన్స్ గివ్ మీ గూస్ బంప్స్. నైస్ Yeah. అండి. చాలా బాగా చెప్పారు. ఆసమ్. ఇక్కడ ఒక చిన్న క్వెషన్. ఇదంతా లాస్ట్ పార్ట్ అంతా వినేటప్పుడు నేను ఆ రోజు ఆలోచిస్తూ ఉన్నా అన్నమాట. లైక్ తను ఇక్కడ ఒక అమ్మాయి ఫైట్ చేస్తూ ఉంది ఆ ఏజ్‌లో. వై డిడ్ంట్ షీ గో బ్యాక్ టు ఇండియా? దట్స్ హర్ కంఫర్ట్ జోన్ గదా! అక్కడ పేరెంట్స్ ఉంటారు. లైక్ ఫ్యామిలీ ఉంటారు. వై డిడ్ంట్ షీ గో టు ఇండియా అనే క్వెషన్ ఇట్ కెప్ట్ పాపింగ్ అప్. నేను బయటకొచ్చేసిన తర్వాత అమ్మ వాళ్ళు ఇండియాలో అటార్నీస్‌తో కూడా మాట్లాడారు. సజెషన్ తీసుకున్నారు. బేసికల్లీ ఇండియాకి వెళ్ళిన తర్వాత ఇండియాలో చేయాలి అని అనుకుంటే ఇండియాకి వెళ్ళిన తర్వాత ఇలా డొమెస్టిక్ వయలెన్స్ ఏదో కేస్ పెట్టాలి. కేస్ పెట్టిన తర్వాత ఏవో రూల్స్ ఉంటాయంట. ఇక్కడున్న పర్సన్ ఇండియాకి రావాలి అని. ఇండియాకి రాకపోతే అక్కడ వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్ళి జైల్‌లో పెడతారు. వార్నింగ్స్ ఇవ్వడము, జైల్‌లో పెట్టడము. సో దట్ విల్ ఫోర్స్ ద పర్సన్ దట్ ఈస్ హియర్ టు ఫ్లై బ్యాక్ టు ఇండియా. తర్వాత ప్రాసెస్ చేస్తారు. తర్వాత డిపెండింగ్ ఆన్ ఇద్దరు ఒక మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ కి వస్తారా, తర్వాత ఇద్దరు గొడవలు పెట్టుకుంటూ కోర్టులో చేస్తారా అనే దాన్ని బట్టి టైమ్ లైన్స్ డిపెండ్ అయి ఉంటాయి. అది నా పర్సనల్ ఎథిక్స్ కి కొంచెం డిఫరెంట్ అన్నమాట. నా మైండ్ అలా ఒప్పుకోలేదు. తను నన్ను ఎంత బాధ పెట్టినా నా వల్ల ఒక పర్సన్ మీద కేస్ పెట్టి, నా వల్ల ఒక పర్సన్ వాళ్ళ ఫ్యామిలీని, పేరెంట్స్‌ని జైల్‌లో పెట్టడం కానీ, అతన్ని జైల్‌లో పెట్టడం కానీ, ఆ మొమెంట్‌లో కోపంలో చేస్తానా? తర్వాత లాంగ్ టర్మ్ 10 సంవత్సరాల తర్వాత ఆలోచిస్తే నాకు రిగ్రెట్స్ ఉంటాయా? సరే, నన్ను తప్పు చేసాడేదో, ఐ బిలీవ్ ఇన్ కర్మ. లెట్ హిమ్ గో అని అనుకున్నాను నేనంతే. మై పేరెంట్స్ అందరూ కూడా ఎంకరేజ్ చేశారు. "నువ్వు ఇండియా వచ్చేయమ్మా. థింగ్స్ విల్ బి మచ్ మోర్ స్మూతర్. వి హావ్ లైక్ టన్ ఆఫ్ కాంటాక్ట్స్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ టఫ్ టు డూ దిస్ ప్రాసెస్. హ్యాపీగా చిల్ అవుతూ చేయొచ్చు. నేను ఇంట్లో చిల్ అవుతూ అందరూ చూసుకుంటారు అక్కడికి వెళ్తే. బట్ ఇట్ ఇన్వాల్వ్స్ సమ్ మెంటల్ ట్రామా ఫర్ సమ్ ఫ్యామిలీ కదా! అది నా ఎక్స్ పార్ట్నర్ ఫ్యామిలీకి అవ్వనివ్వండి. కేసులు పెట్టడము, వాళ్ళు పోలీసులు గో త్రూ అవ్వడము, జైల్‌లో పెట్టడము, ఇక్కడ ఇతన్ని ఇండియా పిలిపించడము, ఇదంతా కూడా ఎవరికైనా ట్రామానే. ఇప్పుడు నేనెళ్తున్నాను కదా! ఈ ట్రామాతో, పెయిన్‌తో. వై డు ఐ హావ్ టు పుట్ దిస్ ప్రెషర్ ఆన్ అనదర్ హ్యూమన్ బీయింగ్ అని అనిపించింది నాకు. ఐ హ్మ్. డిడ్ంట్ వాంట్ టు డూ దట్. పర్సనల్లీ నేను ఇంట్లో వాళ్ళతో కూడా చెప్పలేదు. జస్ట్ బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ నాకు రావద్దు అని. బట్ డీప్ డౌన్ ఐ నో. ఓకే, నన్ను హర్ట్ చేశారు. ఇంకా అలా అని నేను రివర్స్‌లో వాళ్ళని కూడా హర్ట్ చేయాలా? వాళ్ళ ఫ్యామిలీని హర్ట్ చేయాలా? ఆర్ కెన్ ఐ హ్యాండిల్ దట్ సిట్యుయేషన్ హియర్ ఇన్ అ మచ్ ఎర్లీ షార్ట్ టైమ్ లైన్స్‌లో అయిపోతుందా అని అనుకున్నాను అంతే. బట్ ఈ ప్రాసెస్ ఇంత లాంగ్ అవుతున్నప్పుడు హావ్ యూ ఎవర్ రిగ్రెటెడ్ యువర్ డెసిషన్? ఐ డిడ్ నాట్ రిగ్రెట్. బట్ ప్రాసెస్ లాంగ్ అవ్వడానికి పాండమిక్ సిట్యుయేషన్ కూడా యాడ్ ఆన్ అయ్యింది. అదే పాండమిక్ సిట్యుయేషన్ మనకి ఇండియాలో కూడా యాడ్ ఆన్ అయ్యి ఉండేది కదా! ఇండియాలో యూజువల్లీ టైమ్ లైన్స్ కొంచెం లెంథీ ఉంటాయి. ఇక్కడ కూడా లెంథీ అయ్యాయి. బట్ ఇండియాలో ఇంకా ఎక్కువ అయ్యాయేమో పాండమిక్ వలన అని అనుకున్నాను. లెంథీ అవుతుందని ఫీల్ అయ్యాను. బట్ అది ఇండియాలో చేసుంటే ఫాస్ట్‌గా అయ్యేదా అన్న థాట్స్ ఎప్పుడు రాలేదు. ఓకే. ఐ అండర్‌స్టాండ్. సో, కపుల్ ఆఫ్ క్విక్ క్వెషన్స్ అన్నమాట. ఇప్పుడు మీకు చాలా ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. మీ దగ్గర చాలా విజ్డమ్ ఉంది. యూ హావ్ ఎ ఫ్రేమ్‌వర్క్ టు కమ్ ఔట్ ఆఫ్ థీస్ ఇంపాసిబుల్ ప్రాబ్లమ్స్. డైవర్స్ ఒకటైతే నాన్నగారికి అలా అవ్వడం, అది ఇంకొకటి. సో, ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ. ఇట్స్ అన్‌ఇమాజినబుల్. బట్ రైట్ నౌ యూ హావ్ ఎ ఫ్రేమ్‌వర్క్ టు కమ్ ఔట్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ యూ హావ్ విజ్డమ్ నౌ, not just knowledge. So, couple of quick questions. If you go back to your initial days when these things happened, how would you ఓకే. act differently with current experience and wisdom అని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా అండి. బట్ కండిషన్ ఏంటి అని అంటే, యు ఆర్ స్టిల్ 25 or 26, you just are about
or started to facing these situations, but you have all the current experience and wisdom. Okay, so the first question, ఓకే. డే బిఫోర్ ఎంగేజ్మెంట్ మీరిద్దరు మీట్ అయ్యారు, హీ కెప్ట్ ఆస్కింగ్ యూ నాకేమైనా చెప్పాలా అని చెప్పి, ఇంకోలా ఎలా బిహేవ్ చేసుంటే బాగుండేదేమో అని ఎప్పుడైనా అనుకున్నారా? ఇప్పుడున్న నాలెడ్జ్‌తో, ఇప్పుడున్న లెసన్స్ లెర్న్డ్ ఆర్ అవేర్‌నెస్‌తో అయితే ఆ క్వెషన్స్ ఎంగేజ్‌మెంట్ ముందు రోజు పార్ట్నర్ కాఫీకి తీసుకెళ్ళి అడుగుతూ ఉంటే రిపీటెడ్‌గా, వాట్ డు యూ మీన్ బై థాట్ అని అడుగుతాను. అప్పుడు కూడా అడిగాను. బట్ ఇప్పుడు కొంచెం గట్టిగా అడుగుతాను. యాహ్! ఆన్సర్ వచ్చినంత వరకు. కరెక్ట్. ఓకే, సో ద లెసన్ ఇస్, ఎవరికైనా సరే ఇఫ్ వీఆర్ నాట్ ష్యూర్ వాట్ ద అదర్ పర్సన్ ఈస్ ఎగ్జాక్ట్లీ టాకింగ్ అబౌట్, అది అప్పుడే ఆ మూమెంట్ లో ప్రెస్ చేసి అడగడం చాలా ఇంపార్టెంట్ అని తీసుకోవచ్చు. యాహ్! ఓకే, గ్రేట్. సెకండ్ క్వశ్చన్, ఎంగేజ్మెంట్ ముందు రోజు ఫ్యామిలీ ఫోర్సింగ్ యువర్ ఫ్యామిలీ అబౌట్ గిఫ్ట్స్ ఇన్ ద లాస్ట్ మూమెంట్, ఆ హుహు. సిచ్యువేషన్ ని ఎలా డిఫరెంట్ గా హ్యాండిల్ చేసేవారు విత్ కరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ విజ్డమ్? ఆ సిట్యుయేషన్‌ని నేను అప్పుడు కూడా ఎలా హ్యాండిల్ చేయాలనుకున్నానో, ఇప్పుడు కూడా అలాగే హ్యాండిల్ చేయాలనుకుంటాను. బట్ అప్పుడు పేరెంట్స్ నుంచి ఎక్కువ ప్రెషర్ ఒచ్చింది. బికాజ్ ఇట్ ఈస్ ఆన్ ద సేమ్ డే ఆఫ్ ఎంగేజ్‌మెంట్ కాబట్టి నీకేం తెలీదు ఊరుకో ఇలాంటివి కొన్ని కొన్ని అవుతాయి. హ్యాండిల్ చేద్దాము అని అన్నారు పేరెంట్స్, రిలేటివ్స్ నుంచి. బట్ ఇప్పుడున్న విజ్డమ్‌తో అయితే నేను స్ట్రాంగ్‌గా కాల్ తీసుకునేదాన్ని. దిస్ ఈస్ నాట్ రైట్. వాళ్ళకి తెలుసు. వాళ్ళు ముందు ఈ కండిషన్ పెట్టకుండా ఇప్పుడు లాస్ట్ మినిట్‌లో ఎంగేజ్‌మెంట్ రోజు కావాలని కండిషన్ పెడుతున్నారు. వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేయమంటున్నారు అంటే దిస్ ఈస్ డెఫినైట్‌లీ సంథింగ్ థట్ ఈస్ ప్లాన్డ్. అండ్ ఈ రోజుకి ఈ రోజు అవ్వదని తెలిసి కూడా కండిషన్స్ పెట్టి ఇది అయితేనే ఎంగేజ్‌మెంట్ అవుతుంది. లేకపోతే లేదు అని అంటున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ తీసుకోవడం అనేదే రాంగ్. బట్ పేరెంట్స్‌గా వాళ్ళు మేము మా అమ్మాయి పేరు మీద గిఫ్ట్‌గా ఇస్తాము అని అనడము. ఇంకా దేర్ ఆర్ సమ్ థింగ్స్ థట్ వి కెనాట్ చేంజ్ కదా! కల్చరల్లీ సౌత్ ఇండియన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినప్పుడు. అక్కడ నేను ఆపలేకపోయాను. బట్ వాళ్ళు డిమాండ్ చేసిన తర్వాత కూడా ఆ రోజు నేను స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకొని ఉండేదాన్ని ఇప్పుడున్న నాలెడ్జ్ అవేర్‌నెస్‌తో అయితే. దిస్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ అని ఐ వుడ్ హావ్ కాల్డ్ ఔట్. లైక్ ఐ యామ్ స్టెప్పింగ్ ఔట్ ఆఫ్ దిస్ అని. గాట్ ఇట్ అండి. టెరిఫిక్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్, తను యూఎస్ రాగానే ఐ థింక్ ఇట్స్ సెకండ్ డే ఫస్ట్ టైమ్ హి స్టార్టెడ్ చెకింగ్ యువర్ ఫోన్ అండ్ యూ ఫుల్లీ కోఆపరేటెడ్. ఈ రోజు యాహ్! అదే సిట్యుయేషన్ అయితే మీరు ఎలా చేసుండేవారు? ఎప్పుడైనా కూడా డౌట్స్ ఉంటే పార్ట్నర్స్‌కి నేను ఆ డౌట్స్ క్లియర్ చేసేలాగా చేయడమే బెటర్ అని నేను ఫీల్ అవుతాను ఈ రోజు కూడా. ఈ రోజు కూడా ఫోన్ కావాలి నేను చెక్ చేయాలి నాకు డౌట్స్ ఉన్నాయని అంటే ఇచ్చేదాన్నేమో. బట్ ఇచ్చిన తర్వాత తన అంతా చెక్ చేసుకొని బ్యాక్ ఇచ్చి ఎప్పుడన్నా చెప్పేదాన్నేమో. ఐ నో దిస్ ఇస్ నాట్ రైట్. బట్ నేను ఇచ్చిన రీజన్ ఎందుకు అంటే నీ డౌట్స్ క్లియర్ అవుతాయి అని నేను అనుకునే ఇచ్చాను. అంతే తప్ప వేరేదేమీ లేదు. ట్రస్ట్ ఓన్లీ ఫోన్ చెక్ చేస్తేనే కాదు. నార్మల్‌గా కూడా రావాలి. బట్ సిన్స్ అవర్స్ ఈస్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్ నీకు ట్రస్ట్ లేదు కాబట్టి ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడానికి నేనిచ్చాను. అండ్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు ఎంకరేజ్ సచ్ థింగ్స్ అని చెప్పేదాన్నేమో. ఓకే, మీకు ఫస్ట్ టైం ఫిజికల్ అబ్యూస్ అయింది. ఓకే, బట్ యూ వర్ స్టిల్ ఇన్ రిలేషన్‌షిప్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇఫ్ యూ కుడ్ గో బ్యాక్ అండ్ డూ సంథింగ్ డిఫరెంట్‌లీ, వాట్ వుడ్ యూ హావ్ డన్ ఫస్ట్ టైమ్ అయినప్పుడే? వుడ్ హావ్ డన్ డిఫరెంట్‌లీ అంటే ఫస్ట్ టైమ్ అయినప్పుడే డెఫినైట్‌లీ థట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అని ఇది చేసేదాన్నేమో. బట్ ఒక ఛాన్స్ ఇచ్చేదాన్నేమో. సెకండ్ టైమ్ అయినప్పుడు ఐ వుడ్ హావ్ వాక్డ్ ఔట్. ఓకే, వాక్డ్ ఔట్. బికాజ్ ఓకే. రిపీట్ చేస్తున్నారు అని. ఓకే, గ్రేట్. వన్ లాస్ట్ క్వెషన్, ఇప్పుడున్న కరెంట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ విజ్డమ్‌తో అప్పుడు మీరు ఇండియా వెళ్ళొద్దు, ఇక్కడి నుంచే ప్రాసెస్ చేసుకుందాం అని మీకు ఒక జస్టిఫికేషన్ ఉంది. ఎట్ ద హ్మ్. బిగినింగ్ ఆఫ్ స్టార్టింగ్ ద ఆ! డివోర్స్ ప్రాసెస్. యూ బీన్ త్రూ ఎ లాట్ నౌ. ఇప్పుడు ఇలాంటి సిట్యుయేషన్‌లో ఎవరైనా ఉంటే మీరు అదే సజెస్ట్ చేస్తారా? ఆర్ యూ వుడ్ రికమెండ్ దెమ్ గో బ్యాక్ హోమ్ అండ్ స్టే విత్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ అండ్ డీల్ విత్ దెమ్ టుగెదర్ అని సజెషన్ ఇస్తారా? నేను సజెషన్ ఇచ్చేంత ఎక్స్‌పర్ట్‌ని కాదు. బట్ నన్ను వెనక్కి వెళ్లి మీరు ఏం చేసుండేవాళ్ళు మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ వస్తే ఇలాంటి సిట్యుయేషన్‌లో పాస్ట్‌లో అని అంటే ఓకే. ఐ వుడ్ హావ్ స్టిల్ చోసెన్ ద సేమ్ రౌట్. యూఎస్‌లోనే ఉండి డీల్ చేద్దాము అని. నేను ఇంతకు ముందు మెన్షన్ చేసినట్టు నేనేదో గో త్రూ అయ్యాను. బట్ ఇంకొక ఫ్యామిలీని ఇట్లా ఇది చేయాలా? ఈస్ దేర్ ఎ బెటర్ వే టు హ్యాండిల్ దిస్ అని ఆలోచిస్తే ఇక్కడ కూడా హ్యాండిల్ చేయొచ్చు కదా! అని అనిపించేదేమో. సో, అప్పుడు ఒకటి ఈ ప్రాసెస్ అంతా ఇక్కడ ఒక్కదాన్నే గో త్రూ అవ్వడం విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ వలన వర్చువల్లీ ఇట్ ఓన్లీ మేడ్ మీ స్ట్రాంగర్. సో, ఇప్పుడు నాకు ఎంత పెద్ద కష్టమొచ్చినా కూడా నేను హ్యాండిల్ చేయగలను అని నా మీద నాకు నమ్మకం ఉంది. ఇండియాలో ఫ్యామిలీ సపోర్ట్‌తో చేసుకుంటే నాకిప్పుడు నా మీద అంత కాన్ఫిడెన్స్ వచ్చేది కాదేమో.
ఏ కష్టం వచ్చినా నేను మళ్ళీ ఫ్యామిలీ మీద రిలై అవ్వడానికి ట్రై చేసేదాన్నేమో. బట్ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఐఎమ్ కంప్లీట్‌లీ డిపెండెంట్ ఆన్ మై సెల్ఫ్ బట్ నో వన్. గ్రేట్ అండి. ఓకే. ఐ అండర్‌స్టాండ్ ది ఇంపార్టెంట్ క్వెషన్. యువర్ అడ్వైస్ టు కరెంట్ సింగిల్స్. నేను అగైన్ చెప్తున్నా, అడ్వైస్ ఇచ్చే స్టేజ్‌లో అంత విజ్డమ్ అంత ఇది ఏమీ లేదు. బట్ నేను నా ఎక్స్‌పీరియన్స్ నుంచి చెప్పేది ఏంటి అంటే, మనం ఒకళ్ళతో కొత్తగా మాట్లాడుతున్నప్పుడు మొత్తం మన బెస్ట్ ఇమేజ్ పెట్టడానికే మనం చేస్తాము. అంటే మనలో ఉన్న యాక్చువల్ పర్సన్ కన్నా కూడా ది బెస్ట్ పర్సనాలిటీని పెడతాము ప్రొజెక్ట్ చేయడానికి. సో థట్ అదర్ పర్సన్ అది చూసి ఇష్టపడతారు. అలాగే ప్రొసీడ్ అవుతది అని. బట్ ఇన్ రియాలిటీ మనం రోజు ఎలా ఉంటామో, మన మైండ్ సెట్ ఏంటి, మనం ఏం ఆలోచిస్తున్నాం, మనం ఎలా థాట్స్ అవుతున్నాయి అనేది ఫ్రీగా ఎక్స్‌ప్రెస్ చేస్తే అది రిలేషన్‌షిప్ డీప్‌గా బిల్డ్ అవ్వడానికి హెల్ప్ చేస్తదని నేను అనుకుంటాను. రాదర్ దాన్ జస్ట్ పుట్టింగ్ ద బెస్ట్ ఇమేజ్. బీ యువర్‌సెల్ఫ్, బీ honest because she or he is going to be your life partner. You just need to be yourself and then figure out the other person can connect with your real self, not just with your best personality, but with your whole real self. ఆసమ్ అండి. లెసన్ నంబర్ 1 బావుంది. ఐ థింక్ కరెక్ట్ మీ ఇఫ్ ఐయామ్ రాంగ్. ఇట్ కేమ్ ఫ్రమ్ ది స్పాట్ వేర్ లైక్ ద అదర్ పర్సన్ హిడ్ సమ్ థింగ్స్ ఫ్రమ్ యూ లైక్ యాంగర్ అండ్ ఆల్. సో, ఇనీషియల్‌గా తెలిసుంటే ప్రాబబ్లీ యూ వుడ్ హావ్ యాక్టెడ్ డిఫరెంట్‌లీ. అంతేనా? యాహ్! నా విషయంలో ఆ పర్సన్‌కి తనకి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయని తెలిసి కూడా హైడ్ చేశారు. సో, అది ఓపెన్‌గా చెప్పి ఉండుంటే సిట్యుయేషన్స్ బెటర్‌గా ఉండేవేమో. యాహ్! హూ నోస్? ఇదంతా విన్న తర్వాత యూ మైట్ హావ్ బీన్ ఓకే విత్ ఇట్. హూ నోస్? ఎనీవే. నా అడ్వైస్ ఇన్ వన్ లైన్ వచ్చేది ఏంటి అంటే, బీ యువర్ రియల్ సెల్ఫ్. డోంట్ ట్రై టు క్రియేట్ దిస్ డిఫరెంట్ ఇమేజ్ ఆఫ్ యూ ఫర్ ద అదర్ పర్సన్ టు లైక్ యూ అండ్ యాక్సెప్ట్ యువర్ ప్రపోజల్. బట్ be your own self and then you will be able to attract that actual partner or soul person that is going to accept you fully. ఓకే. ష్యూర్ అండి. లైక్ ఎనీ స్పెసిఫిక్ అడ్వైస్, లైక్ ఎనీ పర్టిక్యులర్ థింగ్స్ టు లుక్ ఫర్ డ్యూరింగ్ ద ఇనీషియల్ కన్వర్సేషన్స్? యాహ్! ఈ పర్సన్ చాలా మంచి పర్సన్, బెస్ట్ పర్సన్ అని మొత్తం రెడ్ ఫ్లాగ్స్ ఉన్నా ఆర్ స్టార్టింగ్‌లో కనిపిస్తున్నా అవాయిడ్ చేసేసి, ఓహ్! నేను ఓవర్ థింక్ చేస్తున్నా అని అనుకోకుండా జస్ట్ సీ దెమ్ వాట్ దే ఆర్ షోయింగ్ యూ. సీ దేర్ యాక్షన్స్. వాళ్ళ మాటలు, వాళ్ళ యాక్షన్స్ మ్యాచ్ అవుతున్నాయా ఆర్ వేరే వేరేగా ఉన్నాయా అని. ట్రై టు హావ్ రెగ్యులర్ కన్వర్జేషన్స్. ట్రై టు మీట్ ఇన్ పర్సన్. స్పెషల్లీ ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఇప్పుడు ఉంటున్న సిట్యుయేషన్స్‌కి యూఎస్‌లో ఇఫ్ పాసిబుల్ ఐ వుడ్ సే ట్రై టు లివ్ ఇన్ విత్ దెమ్ అని చెప్తాను. అట్‌లీస్ట్ ఫర్ అ మంత్ ఆర్ అ కపుల్ ఆఫ్ మంత్స్. యూ కెన్ హావ్ యువర్ బౌండరీస్ ఈవెన్ దో యూ ఆర్ లివింగ్ ఇన్ ద అండర్ ద సేమ్ రూఫ్. యూ కెన్ హావ్ యువర్ బౌండరీస్ అండ్ యూ కెన్ టోటలీ బీ ఇన్ కంట్రోల్. బట్ వై ఐ యామ్ సేయింగ్ లివ్ ఇన్ చేసి రిలేషన్‌షిప్ ఎలా ఉంటుందో చూడండి అని అంటే, పక్కపక్కన ఇంట్లో ఉంటున్నా కూడా ఫోన్‌లో రోజు కలిసి ఉంటున్నా కూడా కొన్ని మాత్రమే తెలుస్తాయి. బట్ ఆ పర్సన్‌తో యాక్చువల్ ఒక ఇంట్లో ఉంటుంటేనే చాలా తెలుస్తాయి. అండ్ ఒక నెల రోజుల పాటు ఎవరు నటించలేరు. ఏదో ఒక మొమెంట్‌లో, ఏదో ఒక సెకండ్‌లో వాళ్ళ యాక్చువల్ పర్సనాలిటీ వస్తుంది. అండ్ ఫస్ట్ రోజు ఉన్నట్టే 30థ్ డే కూడా వాళ్ళు ఉంటే ఐ వుడ్ సే యూ ఆర్ రియల్లీ లక్కీ. అంటే వాళ్ళు జెన్యూన్ పర్సనాలిటీనే పోర్ట్రే చేశారు. ఏదో ఫేక్ పర్సనాలిటీని మీ ముందు చూపించట్లేదు అని. సో సీ ఫర్ వాట్ దే ఆర్ యాక్చువల్లీ షోయింగ్ యూ అండ్ దెన్ బిలీవ్ దట్ నాట్ వాళ్ళ మాటలు ఏమొస్తున్నాయని కాదు. వాళ్ళ యాక్షన్స్ చూసి డెసిషన్ తీసుకోమని చెప్తాను. ఐ లైక్ ఇట్. యాక్షన్స్ డూ మ్యాటర్. యాహ్! అంటే ఎన్ఆర్ఐస్‌కి ఒక అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐస్‌కే కాదు లోకల్ వాళ్ళకి గూడా ఈ ఛాలెంజెస్ ఉన్నాయి. లైక్ ఇనీషియల్లీ అన్ని ఫోన్ కాల్సే ఉంటాయి కదా! సో, ఫోన్ అవును. కాల్స్‌లో అన్నీ తెలుసుకోలేం. ఎనీ సజెషన్స్ ఓవర్ దేర్ లైక్ హౌ టు అసెస్ సమ్‌వన్ ఓవర్ అ కాల్ ఆర్ సెట్ ఆఫ్ కాల్స్? ఐ వుడ్ సే మేబీ బయట న్యూస్ చూస్తూ ఉంటాం ఆర్ ఇన్సిడెంట్స్ ఏవైనా అవుతూ ఉంటాయి కదా! నార్మల్‌గా ఇట్ కుడ్ బి ఎనీథింగ్. సో, మనతో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటున్నారు ఆర్ బయట ఏదన్నా ఇన్సిడెంట్ అవుతున్నప్పుడు న్యూస్‌లో ఏదన్నా ఒక ఇన్సిడెంట్ వచ్చిందనుకోండి. ఏదన్నా కపుల్ గురించి కానీ ఆర్ సంథింగ్. అది ఆ టాపిక్ బ్రింగ్ అప్ చేస్తే వాళ్ళెలా రెస్పాండ్ అవుతున్నారు అని అబ్జర్వ్ చేయడం కూడా ఇంపార్టెంట్ అని అనిపిస్తది. అంటే వాళ్ళు తీసి పడేస్తున్నారా ఆ ఇన్సిడెంట్‌లో ఆ అమ్మాయి చేసిన దాన్ని ఆర్ అమ్మాయిలందరూ ఇంతే అని జనరలైజ్ చేసి మాట్లాడుతున్నారా? అబ్బాయిలందరూ ఇంతే అని మాట్లాడుతున్నారా?
ఆర్ వాళ్ళు రెస్పెక్ట్ చేస్తున్నారా? వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయి అని. ఇట్ డజంట్ హావ్ టు బి సంథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ఓన్లీ విత్ రిలేషన్స్. బట్ ఇన్ జనరల్ టాపిక్స్ అన్నీ ఎలా చేస్తున్నారు అని అండ్ వాళ్ళ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంది? వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి? అని వాళ్ళ గురించి తెలుసుకోవడం, ఇంట్రెస్ట్ చూపిచ్చి వాళ్ళ లైఫ్ స్టైల్ తెలుసుకుంటే ఇవన్నీ కొంచెం బెటర్‌గా మనం అసెస్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నా. అగైన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మ్యారేజ్ అయిన తర్వాత తెలిసేవి కూడా కొన్ని ఉంటాయి. బట్ కొంతవరకు ముందు తెలుసుకోవడం చాలా హెల్ప్‌ఫుల్ చేస్తుంది అనుకుంటున్నా. యాహ్! ఐ టోటలీ గెట్ ఇట్ అండి. ఐ మీన్ ఇలా అడ్వైస్ ఎన్నో తీసుకుంటూ ఉంటాం. బట్ దీస్ ఆర్ ఆల్ ఓన్లీ అ పార్ట్ ఆఫ్ ద ఈక్వేషన్. ఐ హావ్ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ లైక్ హుహు. ఈవెన్ 3 ఇయర్స్ డౌన్ ద లైన్ గూడా సమ్ పీపుల్ సర్ప్రైజ్డ్ మీ. ఇదేంటి ఈళ్ళిలా ఉన్నారేంటి అని చెప్పి. లైక్ లిటరల్ సర్ప్రైజ్ అన్నమాట. సో, ఐ టోటలీ గెట్ ఇట్. అరేంజ్ మ్యారేజ్‌లో మాక్సిమం ఎంత మాట్లాడుకుంటారో నేను చూసిన దాంట్లో యావరేజ్ 3 మంత్స్. ప్రాబబ్లీ మాక్స్ 1 ఇయర్, 1 ½ 2 ఇయర్స్ దట్స్ ద మాక్స్ కదా! ఆబ్వియస్లీ యూ క్యాన్ ఫుల్లీ నో ఎనీ పర్సన్. ఇంపాసిబుల్ అది. అండ్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆ ఇద్దరు పీపుల్ దే గ్రో టుగెదర్. వాళ్ళని వాళ్ళు కూడా డిస్కవర్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ కాంబినేషన్‌లో వాళ్ళ సిట్యుయేషన్స్ ఎలో చేసిన దాన్ని బట్టి దే గ్రో టుగెదర్. దే చేంజ్ దేర్ మైండ్ సెట్స్ అండ్ దే డెవలప్ న్యూ మైండ్ సెట్స్ టుగెదర్. వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్న సిట్యుయేషన్స్‌ని బట్టి. యాహ్! అది కూడా ఇంపార్టెంట్ Yeah, అనుకుంటున్నాను. I loved it the way you said. They grow together, they form their mindsets together. I liked it. Just summarizing it for myself and others. Phone lo like probably majority of the NRIs do this way kada. So phone lo ela ante bring up some topic and see how they respond. If they are like behaving, talking like extreme cases, like most of the time. Okay, కొన్ని హుహు. కొన్నిసార్లు అందరూ మాట్లాడతారు. But if they are talking about extreme cases most of the time, that's not correct for me అని అనుకుంటా అనమాట. So I totally get it. I understand. That's the one thing we can do. Even అవి చిన్న చిన్న టాపిక్స్ అయినా సరే వీళ్ళు ఎక్స్ట్రీమ్ గా ఆలోచిస్తున్నారా లేకపోతే బ్యాలెన్స్డ్ గా ఆలోచిస్తున్నారా? ఒకవేళ ఎక్స్ట్రీమ్ గా ఆలోచిస్తే వాట్స్ ద పర్సంటేజ్ లైక్? యాహ్! గుడ్ ప్రాక్టికల్ అడ్వైస్. బాగుందండి. యా, వన్ లాస్ట్ థింగ్. ఐ కెప్ట్ థింకింగ్ ఆఫ్ వేస్ దట్ I could help you out. So I want to ask this question. If anybody wanted to reach you out, can they? యాహ్! వై నాట్? ఐ మీన్ I'm టు asking if you టు are యూ. thinking about getting married again. ఓహ్! ఓకే. అలా అంటున్నారా? యాహ్! దే క్యాన్. వై నాట్? Okay, great. If anybody reaches out, I'll send them your way. ఓకే. థాంక్ యూ. అండ్ ఐ యామ్ ఆల్సో లుకింగ్ యాక్చువల్లీ ఇప్పుడు ఎలా అయ్యాను అంటే ఐ యామ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ మై పర్సనాలిటీ. నాకు నేను చెప్పాను కదా! జిమ్ కానీ, డైట్ కానీ, మెడిటేషన్ అంతటితో పాటు ఐ స్టార్టెడ్ డూయింగ్ ద థింగ్స్ దట్ ఐ లైక్. ట్రావెల్ చేయడం కానీ, బయటికెళ్ళడం ఈవెన్ ఇఫ్ ఇట్స్ జస్ట్ మీ కంపెనీ ఉన్నా లేకపోయినా లోకల్ ప్లేసెస్‌లో ఫర్ ఫ్యూ అవర్స్ జస్ట్ గో టు ద పార్క్స్. సో, నా పర్సనాలిటీతో నేను చాలా హ్యాపీ ఉన్నాను ఇప్పుడు. సో ఎవరొచ్చినా అది నాకు అడిక్షనే అవుతారు. ఐ డోంట్ నీడ్ సమ్‌వన్ టు ఫిల్ మీ అండ్ యాహ్! హూ నోస్ మేబీ వన్ డే నేను మళ్ళీ వచ్చి మీకే చెప్తానేమో. హే! ఐయామ్ ఏబుల్ టు ఫైండ్ థట్ పార్ట్నర్ అని ఫైనల్ ఎపిసోడ్ అప్పుడు అవుతుందేమో అని Yeah, yeah, చెప్తున్నాను. I would love that. Awesome. Thank you so much for coming. Thank you for having me over and I just want to say that నాకు పాడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి యూ గేవ్ మీ దట్ ఫ్రీడమ్ టు టాక్ అండ్ ఎప్పుడు నాకు మీరు జడ్జ్ చేస్తున్నారు అని అనిపించలేదు. నేను చెప్తున్నది ఫ్రమ్ అ లిజనింగ్ పర్స్పెక్టివ్ మీరు ఓపెన్ హార్ట్ తో విన్నారు. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దట్ ఫ్రీడమ్. ఏదైనా మాట్లాడొచ్చు, నన్ను జడ్జ్ చేయరు అండ్ ఈ అమ్మాయి చెప్పేది నిజమా కాదా అనే క్వశ్చన్స్ తో లేరు. ఒక జెన్యూన్ హార్ట్ తో ట్రస్ట్ చేసి ఇది చేస్తున్నారని నాకు ఎప్పుడు అనిపించింది. ఐ డోంట్ నో నేను మీరు ఇప్పుడు ఫైనల్ గా అడిగిన క్వశ్చన్స్ ఎవరికన్నా హెల్ప్ అవుతాయో లేదో కూడా తెలీదు. బట్ మై ఇంటెన్షన్ ఈస్ ఓన్లీ ఫర్ ఎయిదర్ బాయ్స్ కానీ గర్ల్స్ కి కానీ వాళ్ళ పార్ట్నర్ ని సర్చ్ చేసుకుంటున్నప్పుడు ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని మైండ్ లో పెట్టుకొని ఎవరో ఒక్కళ్ళకి హెల్ప్ అయినా కూడా ఆర్ ఈవెన్ ఒక మైనర్ డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ అయినా కూడా ఐ వుడ్ బి వెరీ హ్యాపీ. అది నాకు తెలిసినా తెలియకపోయినా హెల్ప్ అయితే చాలు అంతే. First of all, thank you for your kind words, Andy. It means a lot to me. మీ దగ్గర నుంచి రావడం. And thanks for coming out and bravely sharing your stories. And I know in this process, you have to relive some of those moments. That's what I was afraid initially. But మీరు అవన్నీ పక్కన పెట్టేసి you shared your entire story for everyone else, even at the cost of your mental peace. Because ఎందుకు అనంటే ఎంత మనం పాస్ట్ ఈస్ పాస్ట్ అని అనుకున్నా సరే అది మళ్ళీ చెప్తున్నప్పుడు ఎమోషనల్లీ మనం ఎఫెక్ట్ అవుతాం. యూ కైండ్ ఆఫ్ రీలివ్ దోస్ సిట్యుయేషన్స్ కదా! ఎగ్జాక్ట్లీ. యా. సో డెఫినెట్లీ ఇంపాక్ట్ చేసింది. ఐ వోంట్ లై దట్ ఇట్ డిడ్ంట్ ఇంపాక్ట్ అని. బట్
యాస్ దే సే టైమ్ హీల్స్ అంటారు కదా! యాహ్! టైమ్ హీల్స్ అన్న దానికన్నా అప్రోప్రియేట్ ఏంటంటే ఇదండి. ద మోర్ యూ సే ఇట్, ద లెస్ ఇంపాక్ట్ ఇట్ వుడ్ హావ్ ఆన్ యూ. యాహ్! ఐ హావ్ లెర్న్డ్ బెటర్ వేస్ టు ప్రాసెస్ ఇట్ ఏమో అంతే. Oh, that's a great way actually. You've learned a better way to process it. Wow. యాహ్! Awesome. Thank you again. Thanks for doing this for all of us. I hope one day you'll come again to this podcast and share a different story. Thank you so much.